ఈ వీడియో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత అంటే ఏదైతే కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ అయిందో రీతు సుమనన్న లాస్ట్కి మిగిలారో దాని తర్వాత లైవ్లో ఏం జరిగిందని చెప్పి ఆ తర్వాత నుంచి లైవ్లో వాళ్ళు పడుకునే వరకు ఏం జరిగిందని చాలా జరిగినాయి. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత డిస్కషన్ జరిగినాయి. ఆ టాస్క్ అయిపోయిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ డిస్కషన్ జరిగినాయి. చాలా కాంటెంట్ ఉంది. ఒక 3-4 అవర్స్ కాంటెంట్ ఉంది. నేను కెప్టెన్సీ టాస్క్ వరకు చూశాను. సో ఇది పార్ట్ 1. ఏదైతే కెప్టెన్సీ టాస్క్ రీతు సుమనన్న మధ్య జరిగిందో దానికి సంబంధించిన అక్కడ వరకు డిస్కషన్స్ ఉంటాయి. అది ఈయన వరకు డిస్కషన్స్ ఉంటాయి. రీతు కెప్టెన్సీ బోర్డు పెట్టే వరకు డిస్కషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకా 1.5 అవర్ ఉంది, చూస్తాను. సో ప్రస్తుతానికి ఇది పార్ట్ 1 అనమాట. ఇంక మొదలు పెడదాం. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ముందుగా మీరు ఈ వీడియో లైక్ చేసి పక్కనే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం 75K కొట్టేస్తాం భయ్య. చూస్తున్నారు వెళ్తున్నాయి మిడ్ నైట్ టాక్స్ 50,000 దాకా, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మరి నేను అడిగే పద్ధతి నచ్చట్లేదు. మరి ఇంకా కొత్తగా ఎలా అడగాలో నాకు తెలియట్లా. ఇంతకన్నా అడగలేదేమో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఇంక మొదలెడదాం. ఒక మాట, మంచి మాట, ముందు మాట. మరి ఇష్యూలన్నీ తనుజ గారిని ఎత్తుకుంటూ వస్తాయో లేదు తనుజ గారు ఉన్న చోట ఇష్యూలు క్రియేట్ అవుతాయో తెలియదు, కానీ ఎనదర్ డే ఎనదర్ టాస్క్ ఎనదర్ రచ్చ. సో తనుజ గారు కెప్టెన్సీ ఆ టాస్క్కి సంచాలకుగా ఉన్నారు. అక్కడ పెద్ద కాన్ఫ్లిక్ట్, పెద్ద గొడవ. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. లైక్ చేశారా? లైక్ 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 సో ఇమ్ము సుమనన్నకి చెప్తూ ఉంటాడు అనమాట. టాస్క్ అయిపోయింది, వాళ్ళు ఆ గుహలోంచి బయటకు వస్తారు. ఇంకొక మాట చెప్తాను. చాలామందిని అడిగింది ఏంటంటే, అన్న నువ్వు కళ్యాణి డెమోని అసలు గట్టిగా పొగడలేదన్న, సూపర్ ఎరగొట్టారు, కుమ్మారు, నువ్వు జస్ట్ చెప్పు లేసావు అంటే మేబీ అదే నాకు ఎందుకో కానీ అంటే మేబీ నా ప్రొఫెషన్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమో ఇవి. అంటే జనరల్గా ఏంటంటే ఒక టాస్క్ ఏదైనా అసైన్ చేసిన తర్వాత ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ఈ పలానా రిసోర్స్కి అసైన్ చేసామంటే పలానా వ్యక్తికి అసైన్ చేసామంటే ఒక వారంలో కంప్లీట్ చేస్తాడని చెప్పి ఆయన వారంలోనే కంప్లీట్ చేస్తాడు. సో నాకు దాంట్లో పెద్ద నేను చంకలు గుద్దుకొని ఆనందపడిపోయి వచ్చేదే ఉండదు. అదే తను ఒక 2 డేస్లో కంప్లీట్ చేస్తాడు అనుకోండి, నాకు వావ్ జిగ్జింగ్ అమేజింగ్ అనిపిస్తుంది. అలాగా నాకు కళ్యాణ్ డెమోన్ మీద ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డెమోని ఇద్దరిని ఆపేసినోడు, ఎవరిని బర్నీ అని నిఖిల్ లాంటి వాళ్ళు ఆపేసినోడు. ఆ రోజు నేను తెగబొగిడాను మీరు గమనిస్తే. అలాంటి డెమోని కళ్యాణ్ కలిపి ఇప్పుడు సంజన గారిని, దివ్యాని, ఇమాన్యుయల్ కూడా చాలాసార్లు ఆపేస్తున్నారు వీళ్ళిద్దరు. వాళ్ళిద్దరు కలిసి వీళ్ళు ముగ్గురిని ఆపేట నాకు పెద్ద గూస్ బంప్స్ వచ్చేలా నాకు అనిపించలే. సో నాకు ఎక్కడివరకు అనిపించింది నేను ఎక్కడివరకే చెప్తాను బ్రో. నాకు తెలుసు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అదే ఫ్యాన్స్గా, బట్ నాకు అనిపించింది నేను చెప్తాను కదా. ఓ జూమ్ తోపు తురుము పీక్స్ జరిగి నిజంగా టాస్క్ జరిగి నాకు అనిపించినప్పుడు ఆ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్తాను. ఇంతకుముందు జరిగినాయి ఆ టవర్ టాస్క్ లాంటిలో నేను గట్టిగా చెప్పాను. డెమోన్ ఒక జంప్ కోసం నేను గట్టిగా చెప్పాను, ఏంది 6 అడుగులు ఎగిరాడు అది అని చెప్పి. కళ్యాణ్ కోసం గట్టిగా చెప్పా, చాలా స్పీడ్గా అసలు లైట్నింగ్ స్పీడ్తో ఆడాడు టాస్క్ అని చెప్పి. బట్ ఇది నాకు చాలా ఇదిగా అనిపించింది అంతే. అంటే మీ ఫ్యాన్స్ కాబట్టి మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మీరు పొగుడుకుంటారు, కానీ బట్ యాజ్ ఎ రివ్యూ చెప్పేవాళ్ళకి నాకు అంత ఓకే నార్మల్గా అనిపించింది. వాళ్ళ బలం అది అంతే, వాళ్ళ బలం పెట్టుకోగలరు అంతే. వాళ్ళిద్దరిని ఆపడం పెద్ద విషయం కాదనిపించింది నాకు. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ముగ్గురిని ఆపడం. నువ్వు ఆపరా నీకు తెలిసిద్ది అని మీరు అంటారేమో, నేను ఆపలేను, కానీ వాళ్ళిద్దరి కోసం చెప్పుకుంటున్నాం కదా, మధ్యలో నేనెందుకు. సో బయటకు వచ్చేసిన తర్వాత ఇమాన్యుల్ అయిపోతుంది. వాళ్ళు ఎవరో కంటెండర్స్ అవటం ఏంటి, మేము కొట్టుకోవటం ఏంటి అన్నట్టు ఉంటుంది. మొత్తం షర్ట్ అంతా తీసేసి బనీతో ఉంటాడు. సో సుమనన్న చెప్తుంటాడు, ఎవరికి ఇదొక రియల్ ఒక ఆపర్చునిటీ, నీకు సూపర్ ఆపర్చునిటీ. ఎందుకంటే అందరూ అనుకున్నారంటే ఇదే దీంతోనే టాస్క్ ముగిసిద్ది అనుకున్నారు, కానీ అక్కడ వాళ్ళిద్దరూ మిగిలేపాటికి ఇది ఒక సూపర్ ఆపర్చునిటీ. మంచిగా ఆడు, ఇప్పటివరకు ఎంత తెలివిగా అయితే ఆడావో అంతే తెలివిగా. సుమనన్న కొంచెం గట్టిగానే తెలివిగా ఆడాడు. ఇది ఎందుకు చెప్తాను చూడండి. వచ్చావో అంతే తెలివిగా ఆడు, మనల్ని మనం కాపాడుకోవటమే గేమ్. ఇమాన్యుల్ ఇది ఒక సూత్రాన్ని బాగా అప్లై చేసుకున్నాడు. మనల్ని మనం కాపాడుకోవడమే గేమ్ అని. ఇక్కడ తప్పు, ఇది ఒక మంత్రంగా చెప్పిస్తున్నాడు. మనల్ని మనం కాపాడుకోవడమే గేమ్ కాదు, మనల్ని మనం ప్రజల ముందు పెట్టుకోవడం గేమ్. ప్రజలు మనల్ని అప్రూవ్ చేసి ముందుకు పంపించడం గేమ్. అది మిస్ అవుతుంది. ఇది ఒక్కటి గెలిస్తే నువ్వు సూపర్, ఓకే, ఇంకా మైండ్ బ్లోయింగ్. ధైర్యంగా ఉండు, కూల్గా ఆడు. ఏంటి నేను క్యాప్టెన్ కాదు, నాకు అసలు కెప్టెన్సీ అవసరం లేదు, గేమ్ గెలవడం కోసం ఆడు. ఇలా చాలా మంచి మాటలు సుమనన్న చెప్పాడు అనమాట. ఒకరు ఓడిపోవాలి అనొద్దు, నేను గెలవడం, ఒకరు ఓడిపోవడం కాకుండా నేను గెలవాలి అన్నట్టు ఆడు అయ్యని చెప్తా ఉంటాడు. నాకైతే భలే అనిపించింది. సూపర్. ఇద్దరిలో సుమనన్నకు సపోర్ట్ చేస్తేనే అనుకున్నా. ఖచ్చితంగా ఏ మాటలు మళ్ళీ రీతికి చెప్తాడు. అక్కడ గ్యాప్ వస్తుంది, అక్కడ తేడా వస్తుంది. ఇద్దరికి చెప్పేదానికి ఇంకేముంది ఇందులో. నువ్వు ఒక్కడే మార్చగలుగుతావు ఈ కెప్టెన్సీని. సో నేను రీతుని అనుకున్నాను, ఎందుకంటే టాస్క్ స్టార్ట్ అయినప్పుడు మీ టీం మొత్తం రీతుని ప్రిపేర్ అయ్యారు కాబట్టి నేను రీతు అనుకున్నాను. ఇప్పుడు ఏదైతే ఇద్దరికి అన్నాడో ఇంక టాస్క్ స్టార్ట్ అయితే రీతికి ఇంక టెన్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మీ ఇద్దరిని అనౌన్స్ చేశారో అమ్మాయికి ఇంక టెన్షన్ మొదలైంది. నీకు అసలు అది లేవు, ఎందుకంటే నువ్వు అసలు కెప్టెన్ అవుతానన్న ఇదే లేదు కాబట్టి నీకు ఆ టెన్షన్ లేదు. సో కుమ్మేసే అని చెప్పి చెప్తా ఉంటాడు. దాని తర్వాత రీతు వెళ్ళి కళ్యాణ్కి థ్యాంక్స్ చెప్పింది. కళ్యాణ్ ఫుల్గా హట్ అయి ఉన్నాడు రీతు మీద, ఎందుకంటే రీతు మోసం చేసింది అని చెప్పి, వీళ్ళందరూ కలిసి తిన్న మోసం చేశారు అని చెప్పి. రీతు సపోర్ట్ చేస్తానంటది.
ఇక్కడ ఒకటి చెప్తాడు కళ్యాణ్, ఏం చెప్తాడు లైవ్లో, మా అమ్మ కోరిక నేను ఇంకోసారి కెప్టెన్ అవ్వాలి అన్నట్టు చెప్తాడు. అక్కడ డెమాన్ కూడా వెళ్ళిపోతాడు వదిలేసి, ఎందుకులే ఇంకా ఇల్లు ఆయన అవ్వాలనుకుంటున్నాడు, రీతు అవ్వాలనుకుంటుంది, సుమన్ కూడా అవ్వాలనుకుంటాడు, నేను హాఫ్ కెప్టెన్ అయ్యాను కదా అని చెప్పి, ఇంక వీళ్ళన్నే పంపిస్తారని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు కూడా డిస్కషన్. సో అందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకున్నాడు, ఫస్ట్ వెళ్ళేది డెమోనే అని అనుకున్నాడు. సో ఇక్కడ సుమనన్న ఓటేసేపటికి రీతు ఓటేసేపటికి ఇక్కడ కొంచెం హట్ అయ్యాడు అనమాట. వచ్చి థ్యాంక్స్ చెప్పింది కళ్యాణ్, నీ గురించి నేనేం ఆడలేదని చెప్పి చాలా సీరియస్ చెప్తాడు. అంటే అదే టీం గురించి ఆడావు, టీం కోసం ఆడావు, సో చెప్తున్నాను టీంలో ఉన్నాను కాబట్టి చెప్తున్నా అంటే ఏం అవసరం లేదు అంటాడు. అవునా సరే అని చెప్పి వెళ్ళిపోద్ది. దాని తర్వాత బిగ్ బాస్లో ఎప్పుడు ఎమ్మెల్యే అంటుంటాడు, బిగ్ బాస్లో ఎప్పుడు పక్కన వాళ్ళ కోసం ఆడతాం, మీరు గమనించుకోండి, పక్కన వాళ్ళ కోసం కొట్టుకుంటాం, వాళ్ళ గేమ్ కోసం మనం కొట్టుకుంటాం అని చెప్తుంటారు. నెక్స్ట్ సంజన గారు, గివప్ చేసే మనిషివి కాదు, ఇక్కడ డెమోని చెప్తుంటారు, గివప్ చేసే మనిషివి కాదు, నువ్వు రీతి కోసం చేసావు అదే అని చెప్పి. డెమోన్ నేను రీతి కోసం చేయలేదు, అక్కడ స్కోప్ లేదంటాడు. ఇది నేను రివ్యూలో కూడా చెప్పిన పాయింట్. వీళ్ళందరూ ఏమంటారంటే డెమోన్ గివప్ ఇచ్చేసి అక్కడ డెమోన్ రాకుండా ఉండాల్సింది అంటారు. సరే డెమోన్ రాలేదు, డెమోన్ రాకుండా నేను ఇక్కడ సంజన గారి లాజిక్ వేరే ఉంటుంది చెప్తాను, మన లాజిక్ కూడా చెప్పి సంజన గారి లాజిక్ చెప్తా. మనందరి లాజిక్ ఏంటి, ఇప్పుడు డెమాన్ రాలేదు, సుమనన్న వచ్చాడు, వచ్చిన తర్వాత సుమనన్న కళ్యాణ్ కలిపి వాళ్ళు ముగ్గురిని ఆపగలరా, ఆపలేరు, ఆపకుండా మళ్ళీ వీళ్ళ కలర్ వస్తుంది, వీళ్ళ కలర్ వస్తే అప్పుడైనా సరే డెమాన్ రావాల్సిందే కదా. అప్పుడు డెమాన్ వస్తే డెమాన్కి ఎట్లా న్యాయం జరిగింది, డెమాన్ రీతిలో డెమానే వస్తాడు. డెమాన్ రీతి ఇద్దరు కొట్టుకున్నా కూడా తనుజ గారికి ఆప్షన్ వెళ్ళేపాటికి తనుజ ఏం చేసిద్ది, ఆల్రెడీ నువ్వు కెప్టెన్ అయ్యావు కాబట్టి 2 సార్లు కెప్టెన్ అయ్యావు కాబట్టి నువ్వే పో లోపలికి అంటది, అప్పుడు రీతినే మిగిలింది. అప్పుడైనా డెమాన్కి అన్యాయం జరిగింది. ఇప్పుడైనా వాళ్ళ టీంలో ఇద్దరు వాళ్ళ టీం వాళ్ళు వచ్చారు, అప్పుడు ఏమైతుంది, ఒకళ్ళు రెడ్ ఒకళ్ళు బ్లూ వస్తారు. ఇదేంటి వీళ్ళు దానికి ఇంత చేస్తున్నారు అనుకున్నా, ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నారు, ఎలా వస్తారు డెమోన్, ఏ విధంగానూ రాడు డెమోన్. సంజన గారు రీతు నీకే ఓటేసిందా, రీతు నీకే ఓటేసిందా అంటే సుమనన్న నీకే వేసాడా అని ఆశ్చర్యపోతారు. అంటే నన్ను వాళ్ళు స్కోప్ లేదు, నన్ను వాళ్ళు ఓట్అవుట్ చేశారని చెప్తాడు. బాబు నీకు అర్థం కాదు, నన్ను ఓట్అవుట్ చేశారంటే రీతు నీకేసిందని ఆశ్చర్యపోతారు. ఆబ్వియస్లీ రీతు తనకేసింది కదా సంజన గారు. ఇప్పుడు డెమోన్ లాంటి వాడు లోపలికి వెళ్తాను కదా, డెమోన్ కళ్యాణ్ కలిపి మీ ముగ్గురిని ఆపగలరు, అప్పుడే కదా వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంత ఆశ్చర్యపోయి నాకు అర్థం కాల. నెక్స్ట్ ఇమాన్యుయల్ రీతుకి చెప్తూ ఉంటాడు, కెప్టెన్ అవ్వకు అని అనుకొని, కెప్టెన్ అవ్వను అనుకున్నాడు, ఏంటి గేమ్ గెలవాలి అని చెప్పి అనుకున్నాడు, ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి కష్టపడి వచ్చారని చెప్పి సో కూల్గా పెట్టుకున్నాడు. సరేనా, కూల్గా ఉంటే ఈజీగా గెలిచేస్తావు, కెప్టెన్సీ వచ్చేస్తుంది హై అని చెప్పి కొన్ని మాటలు తనకు కూడా చెప్తాడు. ఇద్దరికి ముఠామేస్త్రి సినిమాలో వెళ్ళుంటాడు చూసారా, మీకు బాగా గుర్తుందా? ఇక పద్దాక ముఠామేస్త్రి అంటే చిన్నప్పుడు నేను చాలాసార్లు చూసిన సినిమా, అది నా ఫేవరెట్ మూవీ. తమలపాకుతో చేయం నూనెలో పడిపోతే తీసి ఒక ప్రాణం పోసా, మళ్ళీ చికెన్ ఏదో పట్టుకుంటాడు, ఒక ప్రాణం తీసా, లెవెల్ అయిపోయింది అన్నట్టు అటు సుమనన్నకి 4 మాటలు చెప్పా, ఇటు రీతికి 4 మాటలు చెప్పా, లెవెల్ అయిపోయింది అన్నట్టు ఉంటుంది ఇది. నెక్స్ట్ సంజన గారు ఇక్కడ తన లాజిక్ చెప్తారు. అప్పుడు నాకు ఓకే, దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ, దెర్ ఇస్ ఎ ఛాన్స్ అనిపించింది. ఏం చెప్తాను ఇది, నువ్వు పోయేసి సుమనన్నను లోపలికి తీసుకొచ్చుంటే తర్వాత రెడ్ తీయాలి మీరు, అంటే రెడ్లోంచి తీయాలి, బ్లూలోంచి తీయాలండి, అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీరేం గేమ్ ఆడలేదు అక్కడ అని చెప్పి ఏదో చెప్తూ ఉంటారు. ఇక్కడ కూడా మీకు అర్థం కాదు, నెక్స్ట్ పాయింట్లో అర్థమైంది. డెమోన్ మీరు అన్న ప్రకారం నేను సుమనన్ని లోపల పంపిస్తే ఆబ్వియస్లీ వాళ్ళు వెళ్ళరు కదా, మేమే కదా రావాలి, నేనే కదా రావాలి అంటే సంజన గారు సరే ఇదంతా వద్దులేండి, నిన్ను సింపుల్ చెప్తా. ఆవిడ ఏమంటారంటే, మీరు ఈ రౌండ్ అట్లీస్ట్ పోనీ ఈ రౌండ్ మీరు గివప్ ఇచ్చుంటే, ఎవరు వచ్చినా సరే, సుమనన్న వచ్చినా నువ్వు వచ్చినా ఎవరు వచ్చినా ఈ రౌండ్ మీరు గివప్ ఇచ్చుంటే ఏం జరిగేది, సుమనన్న రీతు అంటే బ్లూది పెట్టేవాళ్ళం, అదే రెడ్ బ్లూ ఏదో కలర్ది, బట్ సుమనన్న రీతుది పెట్టేవాళ్ళం. పెట్టినప్పుడు ఏమయ్యేది, అప్పుడు సుమనన్న కూడా లోపలికి వచ్చేవాడు. లోపలికి వచ్చిన తర్వాత ఏం జరిగేది, బయట భరణి గారు నెక్స్ట్ రీతు వీళ్ళిద్దరు మిగిలేవాళ్ళు. అప్పుడు లాస్ట్ రౌండ్ జరిగేది, ఎందుకంటే చెరుకొక టీంలో చెరుకొకరు ఉన్నారు కానీ జరిగేది అంటారు ఆవిడ. సో అప్పుడు జరిగినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మీరు కూడా అప్పుడు బలంగానే ఉన్నారు. సో ఇంకా సుమన్ ఎక్స్ట్రా ఫ్యాక్టర్ యాడ్ అయ్యాడు కాబట్టి ఇంకా మీరు ఇటే పెడతారు కాబట్టి అప్పుడు ఆబ్వియస్గా భరణి ఎలిమినేట్ అయిపోతాడు, అప్పుడు రీతు గెలిచింది. ఒకవేళ అక్కడ కనుక నువ్వు రాకుండా రీతును పంపించుంటే నువ్వు కెప్టెన్ అవుతావు అని ఆ విధంగా చెప్పారు లాజిక్. ఇది కొంచెం ఓకే, వ్యాలిడ్ లాజిక్, కరెక్ట్గానే ఉంది, చెయ్యొచ్చు. బిగ్ బాస్ ఒకళ్ళు ఇద్దరు ఆ టీంలో ఒకళ్ళు ఈ టీంలో ఒకళ్ళు ఉంటే అదే టాస్క్తో కంప్లీట్ చేసేయచ్చు. అయితే ఇక్కడ డెమోన్ ఏమంటాడంటే, అది తెలియదు కదా మనకి, ట్రైన్లో ఎలా అయింది అలాగే అయింది, ఇప్పుడు ట్రైన్లో అన్నా సరే సో ఏదో అయింది కదా చివరికి ఇద్దరు ఏదో చెప్తాడనమాట, ఇట్లాగా సంథింగ్. అక్కడ వేరే పారామీటర్స్ కాంబినేషన్స్ వేరే, ఇక్కడ వేరే, అక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడ 3 జనాలే ఉన్నారు, అది అని చెప్పి ఇప్పుడు చెప్తారు. బట్ సంజన గారి లాజిక్ ఓకే, బట్ స్టిల్ చెప్పలేము ఏంటి అంటే ఒకళ్ళిద్దరు మిగిలితే మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళిద్దరికీ ఒక టాస్క్ పెట్టచ్చు, లేదంటే ఇది చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. సారీ, ఆ ట్రైన్ టాస్క్ చెప్తాడు. ట్రైన్ టాస్క్ ఏమైంది, లాస్ట్కి 2 మిగులుతారు. అక్కడ కూడా ఒక 2 మిగిలినప్పుడు కూడా స్టిల్ ఇలాగే వెళ్ళి చైర్ తీసుకుని ఒకళ్ళు తీసేయచ్చు మీరు అన్నట్టు. కానీ అక్కడ ఏం చేశారు, ఇద్దరు కలిపి టాస్క్ పెట్టారు. ఇక్కడ కూడా అలాగే ఇద్దరు కలిపి టాస్క్ పెడతారేమో. అప్పుడు ఇద్దరు కలిపి టాస్క్ పెడితే అంటే డిమాండ్ కూడా ఆలోచించినట్టే, ఇద్దరు కలిపి టాస్క్ పెడితే రీతుకి భరణ్యానికి టాస్క్ పెడితే అప్పుడు రీతు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని రీతుకు భరణ్యానికి కలిపి హౌస్ మెజారిటీ పెట్టినా కూడా
అప్పుడు కూడా రీతు ఓడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బర్నీ అన్న అవ్వలేదు, రీతు అవ్వలేదు. సో బర్నీ అన్న కూడా ఎక్కువ మెజారిటీ వెళ్ళిపోవచ్చు, చెప్పలేం కదా మనం. సో ఆ విధంగా కూడా రీతు పోయే అవకాశం ఉంటుంది. సుమనన్న ఉంటే ఏంటంటే ఈవెన్ సుమనన్న సాఫ్ట్ కార్నర్ ఉన్నా సుమనన్న ఒకసారి కెప్టెన్ అయ్యాడు, అందుకని కొంతమంది రీతుకైనా వేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సంజన గారు వేరే షాట్, ఇది 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 మన ఎపిసోడ్లో చూసిన దానికి కొన్న ముందు డిస్కషన్ అనమాట. పిల్లి కొట్టుకొని కొబ్బరి కోతి తీసుకుపోయినట్టు సుమన్ శెట్టి వినర్ అవుతారు చూడండి. అటు ఇటు డ్యాన్స్ అంటారు, రెండు వైపులా డ్యాన్స్ అంటారు, సుమన్ పట్టుకెళ్ళిపోతారు, ఈజ్ ద గేమ్ చేంజర్ అని చెప్తూ ఉంటారు. దివ్య ఉంటారంటే పవన్ కాస్త బుర్ర పెట్టుంటే వాడుంటే సుమన్ని పంపుంటే బాగుండేది, లాస్ట్ ఇటు వాళ్ళిద్దరే మిగిలేవాళ్ళు కదా అంటారు. ఇక్కడ ఈ లాజిక్ రాంగ్. సుమనన్నను పంపేస్తుంటే సుమనన్న కళ్యాణ్ కలిపి మీ ముగ్గురిని అట్లా ఆపుతారు, వాళ్ళిద్దరట్ట మిగులుతారు. ఇది రాంగ్. ఇది కొంచెం రాంగ్ ఆలోచించడమో లేదంటే రాంగ్ ఎగేయటం ఏదో చేస్తున్నారు ఇక్కడ. పవన్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, సో డెమోను రీతు ఉంటే రీతు వచ్చింటే కనుక అన్నట్టు ఏదో చెప్తూ ఉంటారు ఇక్కడ. సాక్రిఫైస్ చేసి పోగొట్టుకుంటున్నాడు అని చెప్పి ఇంక మనం ఇది ఇంత ఎపిసోడ్లో ఏదైతే చూసామో ఆ డిస్కషన్ ఇది. దాని తర్వాత కళ్యాణ్ ఇటేపు హాల్లో కూర్చొని ఉంటాడు, ఇమాన్యుల్ కూర్చొని ఉంటారు. ఇన్ని చూసుకొని నేనెందుకు అవ్వకూడదు, సింపతి గెయిన్ అంటే నన్ను ఇలా మోసం చేస్తారంటే నేను ఇప్పుడు ఎన్ని చెప్పుకుంటే ఏదో సింపతి గెయిన్ చేసుకున్నాను అంటారు. హట్ అవుతాడు కొంచెం గట్టిగా. సింపతి గెయిన్ చేసుకున్నాను అంటే ఇమాన్యుల్ అట్లీస్ట్ సుమనన్న నేను ఫస్ట్ పంపి సెకండ్ డెమాన్ అనుకున్నా, అంటే మీరు ఫస్ట్ నువ్వు రావేమో, సుమనన్న వస్తాడేమో, సుమనన్న వర్సెస్ సంజన గారు ఉంటుందేమో, తర్వాత డెమాన్ వస్తాడేమో, అలా నువ్వు ఉంటావేమో అనుకున్నానంటే కళ్యాణ్ కుమ్మక్కైపోయారన్నా అందరూ అని చెప్పి. సో వాళ్ళందరూ కుమ్మక్కైపోయి నన్ను దెబ్బేస్తారు అని చెప్తారన్నమాట. నాకే పెట్టారు అటు ఇటు తిరిగి అని చెప్పి బ్యాండ్, లేదంటే ఏదో ఒకటి గొయ్యి తవ్వారు అన్న విధంగా. నేను మళ్ళీ ఎవరినేమనకూడదు, చెప్తే మళ్ళీ బ్యాడ్ చేసిన వాడిని అయిపోతా. అంటే ఇంతకుముందు జరిగింది కదా కెప్టెన్సీ టాస్క్లో, సేమ్ ఇలాగే జరిగినప్పుడు ఏమైంది, బ్యాక్ స్టాప్ చేశాడు అన్న విధంగా వచ్చేసింది. కాబట్టి అప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి నన్నే అన్నారు, నేనేదో అనేసినట్టు, నేనేదో చేసేసినట్టు సంథింగ్ సింపుల్. మళ్ళీ ఇంతే, నేనేదో సింపతి చేసుకుంటారు అన్నారు, మళ్ళీ నేనేదో అనేసాను అంటారని చెప్పి మళ్ళీ వీళ్ళు కొమ్మక్కైపోయి చేస్తారంటాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ తనుజ చెప్తానే ఉంది. సో తనుజ గారు పక్క నుంచి చెప్తానన్నారంట తనకి, వాడే వస్తాడు, వాళ్ళందరూ కలిసి వాడినే పంపిస్తారు చూస్తా ఉండు అని చెప్పి. సో తనుజ చెప్పింది నిజమైంది అని చెప్పి. ఇప్పుడు చూడండి ఒక కన్సర్న్ ఇక్కడ, ఒక పాయింట్. సో తనుజ కళ్యాణ్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది, ఫ్రెండ్గా కానీ ఏది కానీ. లేదంటే ఇప్పుడు తనకి రీతు అవ్వాలనుకుంటే రీతు అవుతుంది, కళ్యాణ్ వెళ్తే ఏంటి వెళ్ళకపోతే ఏంటి అని లైట్ తీసుకోవచ్చు. కానీ చెప్పింది ఇమాన్యుల్గా అంటే ఆలోచిస్తున్నారు కదా దానికోసం. కళ్యాణ్ అర్థమైపోయింది అన్న నాకు కూడా అక్కడి నుంచి చూస్తే అర్థమైపోయింది, ఇది నాకు ఇచ్చిన మాట మీద ఏం చేస్తుంది అని చెప్పి నేను ఆలోచించాను. రీతు మాట ఇచ్చిందంట పంపించిందని చెప్పి. తనేం చెప్పింది, డెమోన్ లేకపోతే నీకు సపోర్ట్ చేస్తానంది. అక్కడ ఏం చేసింది, డెమోన్ ఉన్నాడు కానీ పంపించేసింది ఫస్టే. నెక్స్ట్ ఇమాన్యుల్ ఇక్కడ కట్ అయిన తర్వాత ఇక్కడ మాట ఇస్తే కష్టంరా బాబు, మాటలు ఇచ్చుకుని దాని మీద నిలబడాలి, ఇవన్నీ చేయాలి ఏంటంటే కళ్యాణ్ అవతల టీం నుండి ఏం మాట్లాడావో వాళ్ళతో ఏం డీల్ చేసుకున్నావో నాకు తెలుసు అని అంటుంది. టీంని తెలిసాక నేను అదే తిను ఇమాన్యుల్తో నువ్వేదో మాట్లాడావు, నువ్వేం డీల్ చేసుకున్నావు నాకు తెలుసు అది అని చెప్పి ఏదో మాట్లాడిందంట. అసలు టీం అని తెలిసాక నేను ఇమాన్యుల్తో అసలు మాట్లాడలేదు, ఇంత మాట్లాడానన్నా మాట్లాడలేదు, కావాలని ఇలా నన్ను ఇచ్చేయడానికి అన్నట్టంటే ఇమాన్యుల్ అది నన్ను ఏమడిగింది, నామినేషన్స్ మనసులో పెట్టుకొని సపోర్ట్ చేస్తావా అంటే నేను కళ్యాణ్కి మాట ఇచ్చా అని చెప్పాను, వాళ్ళు లేకపోతే చేస్తానన్నాను అని చెప్పి. సో దీన్ని ఆవిడ రాంగ్గా కన్వే చేసింది, లేదంటే రాంగ్గా అర్థం చేస్తుందని. తన ఇమాన్యుల్ అడిగిందంట, నాకు సపోర్ట్ చేస్తావంటే నేను కళ్యాణ్కి చేస్తాను ఎందుకంటే మాట ఇచ్చాను అని చెప్పి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తినకేం చెప్పింది కళ్యాణ్కి, సో నువ్వు అవతల టీంతో ఎలా కొమ్మక్కయ్యో నాకు అర్థమైంది అన్న విధంగా పాయింట్ పెట్టిందంట రీతు. తనకేం తను ఆడుతుంది. నెక్స్ట్ పొద్దున్న బర్నీ అడిగినప్పుడు ఇదే చెప్పాను, నేను మాట ఇచ్చానన్న కళ్యాణ్కి చేస్తానని చెప్పి ఇమాన్యుల్ మాట ఇచ్చాడంట. అసలు ఎలాగండి మాటలు ఇవ్వకండి బాబు, హౌస్లో అనవసరంగా మాటలు ఇచ్చి ఇది అవుతున్నారు. కళ్యాణ్ బుర్రపాటు సుమనన్న కూడా మాట ఇచ్చి బ్యాక్ స్టాప్ చేశాడు అని చెప్పి. ఇమాన్యుల్ సుమనన్న మాట మార్చేశాడు అంటే సపోర్ట్ చేస్తా అన్నాడు, తీరా చూస్తే నేను ఎలా చేశాడు. ఇమాన్యుల్ సుమనన్న కూడా గేమ్ ఆడాడేమో రా అంటాడు. అంటే కళ్యాణ్ ఇలా చేస్తే ఇంకా చిరాకు వచ్చిద్దన్న నాకంటే ఇమాన్యుల్ తెలివిగా ఏమైనా చేశాడేమో, ఆయన కాపాడుకోవడం ఏం చేసాడేమో అడుగుదాం బాగంటే కళ్యాణ్ ఓపెన్గా చెప్పానన్న అంత. సో ముగ్గురిని ఆపగలిగినోడు ఎవరైతే ఉన్నాడో వాడిని పంపిస్తే బాగుంటుంది టీంకి అని చెప్పి. అంటే ఫస్టే డెమోని పంపిస్తే 2-3 రౌండ్లు అసలు తిరిగి ఉండదు, డోకా ఉండదు, ముందు వాడిని పంపిద్దాము అని చెప్పి నేను ఓపెన్గా చెప్పినా కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ నేను ఒక్కసారైనా సరే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, 2 సార్లు ఉన్నాయి అవన్నీ చెప్తాడు. అలాగే తను వెళ్తాను అన్నా కూడా పంపించలేదు అన్న విధంగా చెప్తాడు అనమాట. ఏం చెప్పాడంటే నేను ఒకసారి అయ్యాను కెప్టెన్, నువ్వు వరసారి అయ్యో, తిను ఒకసారి కూడా అవ్వలేదు, తను 2 సార్లు అయ్యాడు. సో ఆ విధంగా. అలాగే తర్వాత 2 సార్లు అయ్యాడు, 2 వారాలు ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత 3 నామినేషన్లు రాలేదు, వరుసగా 5 వారాలు వచ్చింది కాబట్టి తను వెళ్ళాలి అన్న విధంగా చెప్పాడంట. అది ఆలోచించాలి కదా సుమనన్న కూడా. సుమనన్న అది ఏమాత్రం ఆలోచించలేదు అని అంటాడు. రీతి కూడా మాట మార్చేసి
ఆ విషయంలో కూడా తీసేయాలనిపించడం లేదు, ఆ విషయాలన్నింటిలో తీసేయాలనిపించలేదు, మాట మార్చేసి తిన్నే తీస్తారని చెప్పి. రీతుతో పెట్టబుద్ధి అవ్వలేదన్నా, చిరాగ్గా ఉందంటే ఏంటి అంటే డిస్కషన్ వచ్చి మాట్లాడితే నాకు అసలు మాట్లాడాలనిపించలేదు, చిరాకు అనిపించింది, నాకు పంపించేశాను అయ్యి అని చెప్పి. మొహం మాత్రం అలాగే పెట్టుకుని ఉంటాడు రీతుతో, చివరికి కెప్టెన్ అయినా కూడా అలాగే పెట్టుకుని ఉంటాడు, మోసం చేసిందని చెప్పి. నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనుజ ఇమాయిల్ వెళ్ళిపోతారు, తనుజ వచ్చి కూర్చుంటారు. తనుజ ఓటింగ్ పెడితే ఎవరికి సపోర్ట్ చేస్తావు కళ్యాణ్ అని అడిగితే కళ్యాణ్ సుమనన్న అంటాడు. తనని సుమనన్న మోసం చేశారు, నెక్స్ట్ రీతును మోసం చేసింది, అయినా కూడా సుమనన్న అంటాడు. నేను టీంకి లాయల్గా ఉంటానని చెప్పాను. స్టార్టింగ్లో వీళ్ళు అనుకుంటారు ఎవరు కూడా మనల్ని ఎవరు తీసేసుకోవాలి, లోపలికి వెళ్ళిన తర్వాత మన టీంకే సపోర్ట్ చేసుకోవాలని. కానీ ఇప్పుడు టీం అయిపోయింది, టీం అన్నది క్లోజ్ అయిపోయింది. సుమనన్న వేరే, రీతు వేరే, ఇప్పుడు ఇండివిజువల్ ప్లేయర్స్. సో వచ్చి నాకు థ్యాంక్ యూ చెప్పింది, నేను అసలు చేయలేదు, నేనేం సఫర్ చేయలేదు, నేను టీం కోసం చేశాను అంతే అని చెప్పి పంపించేశానని చెప్తారు. నెక్స్ట్ ఇంకో సైడ్ ఏమో డెమోన్ వీళ్ళందరూ రౌండప్ చేసి నువ్వు తప్పు చేసావు అనే విధంగా వాళ్ళు క్లాస్ పీక్తూ ఉంటారు. దివ్య కానీ నెక్స్ట్ సంజన గారు కానీ వీళ్ళందరూ ఎక్కిస్తూ ఉంటారు ఏదో ఒకటి. ఇమాన్యుయల్ కూడా ఉంటాడు అక్కడ. నెక్స్ట్ కళ్యాణ్ టీం అన్నాక టీం అని ఎప్పుడైతే అన్నారో ఇమ్యూ అన్నతో అసలు నేను మాట్లాడలేదు, దీనికి ఇదే ఊజ్ చేసుకుంది, రీతినే ఊజ్ చేసుకుంది అని చెప్పి ఇంకా అలా రాంగ్గా అజ్యూమ్ చేసుకొని నన్ను తీస్తారని చెప్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఆ లోపల వాళ్ళు ఏదో చెప్తారు, మా ఇద్దరం కొట్టుకోవడం సరిపోయింది, సీజన్ మొత్తం తను డెమోన్ ఇద్దరం కొట్టుకోవడం సరిపోయింది, కానీ ఈసారి నేను కొంచెం బాగానే ఆపాను అనుకుంటున్నాను, ఏంట్రా అసలు ఒక టీంలో పడట్లేదు మన ఇద్దరం అని అనుకుంటూ ఉంటారు. దట్ క్రెడిట్ గోస్ టు తనుజ గారు. అంటే ఒక టీంలోకి వేయకుండా విడిగా వేసుకున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ నా అంత చేసిన వాళ్ళు లేరు, కనపడదు, బయటికి మాటే కదా కనిపిస్తుంది, నేను ఎంత చేసాను అయినా సరే కనపడదు, ఏదో మాట్లాడతాను ఆ మాటలే కదా కనిపిస్తాయి, అంటే నువ్వు పక్కన వాళ్ళ టీంతో డీల్ చేసుకున్నావు అందుకనే అగైనెస్ట్గా ఉన్నావు అన్న విధంగా ఆ మాటలే కనిపిస్తాయి, నేను చేసిన పనులు కనిపించవు వీళ్ళకని చెప్పి. అన్నీ ముందుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఇంకా ఫీల్ అవుతూ ఉంటాడు అవన్నీ చెప్పుకుంటా. వాడు వెళ్తా అన్నాడు కదా పంపించండి రా అంటే పంపిరే. సో డెమోన్ వెళ్తానంట, డెమోన్ గోల్ ఏంటో తెలుసా, ఏదో అయిపోదామని కదా, గేమ్ ఆడాలి అన్నది. సో ఇక్కడుండి ఏం చేయాలి, అది గుహలో ఉంటే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎంతమంది కావాలంటే అంతమంది ఆపి తన బలం చూపించాలనుకుంటూ ఉంటాడు డెమోన్. సో వెళ్తానంటే స్టార్టింగే వెళ్తానని పంపించకుండా నన్ను పంపించారు ఏంటి అని చెప్పి వాళ్ళు సేఫ్ గార్డ్ చేసుకున్నారు చక్కగా. సుమనన్న కూడా లాస్ట్కి మాటలు మార్చేశాడు, ఓటింగ్ చేస్తే తప్పేంటి అన్నాడు అని చెప్పి, వెళ్తానంటే వద్దనేసి ఓటింగ్ పెట్టారు. సుమనన్న కూడా మాట మార్చేశాడు. లాస్ట్లో వెళ్ళేది అన్నాడంట, లాస్ట్లో వెళ్తే ఏంటి ఇప్పుడు వెళ్తే ఏంటి అంటే కళ్యాణ్ నువ్వు ఎలాగే వెళ్ళాలి, లాస్ట్ వెళ్తే ఏంటి ఇప్పుడు వెళ్తే ఏంటి అంటాడు. నేనేం చేశానన్నా ఈ సుమనన్నకి అయ్యని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఇదంతా లైవ్లో జరిగింది. తనుజ నెక్స్ట్ అయిపోయిన దాని గురించి ఇంకెందుకు, అయిపోయింది కదా అంటా ఉంటే కళ్యాణ్ నీకేం చేశానన్నా నాకేం అర్థం కావట్లేదు, మనుషులు చూడాలంటే ఎవరు వెళ్తే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది ఆ మాత్రం తెలియదు ఆ సుమనన్నకి, ఎందుకు ఆయన పంపించుంటే అయిపోయేది కదా అంటే ఇక్కడ తనుజ మాట అంటది మంచి మాట ఏంటంటే, నువ్వెందుకు అలా అనుకుంటున్నావు, డెమోన్ కన్నా నువ్వు బాగా ఆడావు తెలుసా అంటే వాడు వెళ్తే ఇద్దరు నాపేస్తాడు ముగ్గురు నాపేస్తాడు ఆయన పంపించాలి కానీ నన్ను పంపించడం ఏంటి అంటే నువ్వు అంతకన్నా బాగా ఆడావు, బలం లేదు గిలం లేదు అని చెప్పి అనకు, నువ్వు తగ్గించుకో మాకు అని చెప్పి. సో వీళ్ళు ఏంటంటే గేమ్ బయట జరిగిందనికన్నా గేమ్ లోపలే జరిగింది, అక్కడే మీ స్ట్రెంత్ చూపించారు. సో నువ్వు కూడా బాగా ఆడావు, డెమోన్ వెళ్తే ఆపేస్తాడని కాదు, డెమోన్ కన్నా నువ్వే బాగా ఆడావు అని చెప్తారు. నెక్స్ట్ కళ్యాణ్ నేను పవన్ పక్కన ఉంటే మా ఎపీరియన్స్ ఎలా ఉంటే చూడు, లోపలికి వెళ్ళాక ఏదైనా జరగచ్చు, బలవంతులే గెలాలని లేదు, ఎవరైనా బలం చూపించచ్చు, ఇప్పుడు అందరూ బలవంతులే గెలిస్తే మొత్తం అందరూ బలం వల్లే ఉండేవాళ్ళు కదా. సో అపీరెన్స్ని చూసి కొంచెం భయపడతారనో సంథింగ్ లైక్ దట్. ఎందుకు ఇది పార్ట్ 1 అని చెప్పాను, ఇది పార్ట్ 1 మా మర్చిపోతే మళ్ళీ గుర్తు చేస్తున్నా. అలాగే ఒక లైక్ కొట్టారా, ఇలా మధ్యలో అడిగినప్పుడు సిరాక్గా ఉంటుంది కదా ఫ్లోలో. సరే నెక్స్ట్ తనుజ నాకు అర్థం కాగలుగుతా, నాకు అర్థం కావట్లేదు ఎంత డిస్కషన్ జరుగుతున్నా, నాకు పాయింట్ అర్థం కావట్లేదు, ఫస్ట్ వెళ్తే ఏంటి సెకండ్ వెళ్తే ఏంటి, సువర్ణర్ లాగే తనుజ కూడా అదే అడిగింది, నాకు అర్థం కాగలుగుతాను, ఇప్పుడు నువ్వు ఫస్ట్ వెళ్తే ఏంటి లాస్ట్ వెళ్తే ఏంటి, లెట్ ఇట్ బి కదా, ఇన్ఫాక్ట్ ఫస్ట్ వెళ్ళావు కాబట్టి గేమ్ చూపించుకున్నావు కదా, నాకు అదే అర్థమైంది, అందుకని డెమాన్ ఫస్ట్ వెళ్తా అన్నాడు. డెమాన్ కట్టగా మ్యాటర్ అర్థమైపోయింది, ఇక లాస్ట్ దాకా మనం ఉండవు, లాస్ట్ గుడ్డేది రీతునే. సో అదేదో లాస్ట్ ఇచ్చికి ఎద్దగలేదు, నేను ఫస్ట్ వెళ్తాను అన్నది అందుకనే, ఫస్ట్ నుంచి వెళ్తే అక్కడైనా ఆడుకోవచ్చు, ఇక్కడ అట్టగా ఆడం కాబట్టి అని. కళ్యాణ్ ఏమంటాడు, ఎండ్ ఆఫ్ ద డే కెప్టెన్ కావాలి కదా తనుజా, సో తనకి లాస్ట్కి వెళ్ళడానికి కాదు కెప్టెన్ అవ్వాలని, ఆ కెప్టెన్సీ కంటెంటర్ అవ్వాలని చెప్పి సుమనన్న ప్లేస్లో తను ఉండాలని చెప్పి అది తన బాధ. కానీ సుమనన్న లోపలికి వెళ్తే అక్కడున్న కాంబినేషన్కి నువ్వు ఉండవు రాజా. నెక్స్ట్ తనుజ ఏమంటుందంటే, ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎంత కష్టపడి ఆడినా సరే, ఎంత ఎనర్జీ పెట్టి ఆడతావో, అక్కడ ఎండ్ ఆఫ్ ది డే మనుషుల మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు తీసేస్తారు అంటది. మరి తీసేస్తారు అనుకున్నారు మీరు, ఎందుకండి ఇందాక ఒక 2-3 గంటల క్రితం గట్టిగా పోరాడారు, ఓకే టాస్క్ వరకు ఆడటానికా, తీసేస్తారు అనుకున్నా మరి అంత పోరాడాల్సిన అవసరం లేదు కదా. 2 సార్లు కెప్టెన్ అయిన వాళ్ళే రేస్లో ఉండాలి అంటే ఇది సపోర్ట్ కాదు, వాళ్ళు మాట్లాడిన మాటలు ఫేవరెటిజం, ఇది ఫేవరెటిజం కనబడుతుంది. ఇందులో కూడా గెలవాలి అనుకోవటం తప్పు కాదు, బట్ అది అవ్వకపోయినప్పుడు ఎక్కువ ఆలోచించడం తప్పు, ఇంక వదిలేసే, దీని గురించి ఎక్కువ ఫ్రస్ట్రేట్ అవుతున్నావు వదిలేసే అని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ యాజ్ ఎ ఫ్రెండ్గానే వాళ్ళిద్దరి మధ్యలో ర్యాపోలని చెప్తా ఉన్నారు.
నెక్స్ట్ కళ్యాణ్, ఆ రౌండ్ కనుక డెమోన్ వెళ్ళి ఉంటే నేను ఉండేవాడిని సుమనన్న ప్లేస్లో అంటాడు. ఎలా ఉంటావు రాజా? ఉండవు, నక్షత్రాలు సెట్ అవ్వట్లా. సుమనన్న డెమోన్ ఇద్దరు కలిపి ఇమాన్యుయల్, దివ్య, నెక్స్ట్ సంజన గారు వాళ్ళ ముగ్గురు ఆపగలరా? ఆపుతారా చెప్పండి? ఇమాన్యుయల్ని నెక్స్ట్ సంజన గారిని కలిపి డెమోన్ ఆపిన దివ్యాన్ని సుమనన్న ఆపలేకపోవచ్చు కదా. సో అక్కడ చాయిస్ ఏముంటుంది తర్వాత? అప్పుడు కళ్యాణి ప్లస్ రీతు మిగిలినప్పుడు కళ్యాణి రావాలి. పోనీ వాళ్ళిద్దరూ ఓట్అవుట్ చేసుకోకుండా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఆ తనుజ చేతిలోకి వచ్చినప్పుడు ఆ బాల్ తనుజ ఏం చేసిద్ది? రీతు ప్లస్ కళ్యాణ్ కళ్యాణ్నే పంపించింది, ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయ్యావు కాబట్టి. ఏ విధంగా ఉండరు అక్కడ, భరణి అన్న రీతునే మిగులుతారు. ఆ కాంబినేషన్ అది ఇప్పుడు జరిగింది కనుక జరగకుండా ఉంటే మిగిలేదు. ఇంకేది జరిగినా భరణి అన్న రీతు మిగలటమే, అంతే జరిగింది అక్కడ ప్రాబిలిటీ. నెక్స్ట్ కళ్యాణ్ ఆ రౌండ్లో డెమోన్ అంటే ఒకవేళ అంటే సెకండ్ రౌండ్కి అయినా నన్ను ఇక్కడ ఏమంటారంటే ఆ రౌండ్కి డెమోన్ వెళ్ళింటే నేను ఉండేవాడిని అంటే తనుజ అంటే ఉండవు. ఒకవేళ డెమోన్ వెళ్ళినా ముగ్గురిని మెయింటైన్ చేయడం కష్టమయ్యేది. సెకండ్ రౌండ్కైనా సరే నిన్ను పంపేది. సో ఫస్ట్ ఓకే, కానీ సెకండ్ రౌండ్కైనా నిన్ను పంపించేసేది. ఫస్ట్ డెమోన్ వెళ్ళినా అక్కడ ముగ్గురు అయిన తర్వాత ఎవరు? ఇమాన్యుయల్, సంజన గారు, దివ్య అయిన తర్వాత అయినా సరే సెకండ్ రౌండ్ నేను పంపేది. అంటే కళ్యాణ్ నాకు మాట ఇచ్చింది కదా రీతు, ఏంటంటే డెమోన్ లేకపోతే నేను సపోర్ట్ చేస్తానని. సో ఇప్పుడు డెమోన్ లేడు కాబట్టి నన్ను సపోర్ట్ చేయాలి. సో దాని ప్రకారం ఏంటంటే సుమనన్న పంపించాలి. ఆ లెక్కను చూసుకుంటే మనం సపోర్ట్ చేసేది కదా. అంటే తెనజీ ఉంటారంటే తనకు కూడా సపోర్ట్ ఇంపార్టెంట్ కదా కళ్యాణ్. సో లోపల సపోర్ట్ ఇంపార్టెంట్ అయినప్పుడు నిన్నే పంపించింది. వాళ్ళిద్దరు కలిసి నిన్నే ఓట్అవుట్ చేస్తారు. సో ఇది ఏదైతే జరిగింది ఓట్అవుట్ ఫస్ట్లో జరిగినా ఎప్పుడు జరిగినా, అరే పిచ్చోడా నీకు ఎప్పుడైతే నువ్వు లోపలికి వెళ్ళాల్సిందే, ఇంకొక ఆప్షన్ లేదు. మీ ఇద్దరు వెళ్తేనే అక్కడ కాంబినేషన్ సెట్ అవుతుంది. లేదంటే ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మిగిలేది ఒకళ్ళే మిగులుతారు, ఆ టీంలో ఒకళ్ళు మిగులుతారు. నెక్స్ట్ గేమ్ ఏమైనా ఉంటుందా? ఏముంటుందా అంటే సపోర్ట్ ఉంటుంది. అంటే తన జన ఇప్పటివరకు అయింది సపోర్టే కాబట్టి సపోర్ట్ ఉంటుంది. అంటే ఎమ్మెల్యే కూడా అదే అంటాడు, సపోర్ట్ అయితే రీతుకి చేస్తాను అంటాడు. సో కానీ మళ్ళీ సపోర్ట్ బెటర్, ఇప్పుడు అయింది సపోర్ట్ కాబట్టి బెటర్ అంటారు. అంతకుముందు రీతు ఏమో ఇంతవరకు వచ్చాము ఒక ఆనందంగా ఉంటుంది, కానీ ఆ సౌండ్స్ విన్నప్పుడు మాత్రం భయం వేస్తూ ఉంటుందని. ఏం సౌండ్స్ అంటే వీళ్ళకి తెరలేసేస్తారు కదా, వేసేసిన తర్వాత అక్కడ సెటప్ చేస్తారు కదా బయట, అక్కడ దడ కొట్టడం, మేకులు దించడం, ఫిక్సింగ్లు చేయటం, అన్ని సౌండ్స్ వినిపించేప్పటికి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది. ఏం ప్లాన్ చేసేస్తున్నారా, టాస్క్ ఏం పెడుతున్నారా బాబు అని. నెక్స్ట్ ఇమాన్యుయల్ తనుజ మాట్లాడుకుంటారు. ఇమాన్యుయల్ ఆటల కోసం డెమాను ఇచ్చిన మాట కోసం వాడు నిలబడ్డాడు. ఇప్పుడు ఉంటుంది గేమ్. సో ఇప్పుడు గేమ్ ఉంటుంది, చూడాలి ఇప్పుడు ఎలా ఆడతారు ఏంటి అని చెప్పి. వాళ్ళిద్దరు నిలబడ్డారు, ఇంకా రీతు ఏం చేసిద్ది అన్నట్టు. దాని తర్వాత మనకి స్పాన్సర్ టాస్క్ జరిగింది లైవ్లో. సో అదే స్పాన్సర్ టాస్క్ మనకి ఎపిసోడ్లో ఇచ్చారు. నేనైతే లైవ్లోనూ చూడాలా, ఎపిసోడ్లో చూడాలా, అప్పటికే చాలా టైం అయినట్టు అనిపించింది నాకు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఇమాన్యుయల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందిరా బాబు గేమ్, నాకైతే అసలు అర్థం కూడా కాలేదని చెప్పి, టాస్క్ సరిగ్గా అర్థం కాలేదు అన్నట్టు. దీన్ని సంజన గారు ఇంకో విధంగా కూడా చెప్తారు తర్వాత, అది ఇంక నెక్స్ట్ పార్ట్లో వస్తుంది అనుకోండి నాకు తెలిసి. అంటే పైపైన మళ్ళీ చూసే ఏముంది అన్నట్టు. దీని తర్వాత స్టార్ట్ అయింది కెప్టెన్సీ టాస్క్. అమ్మయ్య నేను 2 పార్ట్లను ఫిక్స్ అయ్యి మంచి పని చేసి దీనికే 2 నిమిషాలు పట్టింది. సో కెప్టెన్సీ టాస్క్ సూపర్ ప్లాన్ చేశారు మా టాస్క్. అదిరిపోయింది టాస్క్. లాజికల్గా గట్టగా ఆలోచించారు. అన్ని అపర్స్ ఉండాలి, ఏం లేదు. ఒక పెద్ద టవర్ పెట్టారు, టవర్ మీద ప్లాంక్స్ పెట్టారు. ఆ ప్లాంక్స్కి ఏంటంటే సున్నాలు చుట్టేసి ఉన్నాయి, సర్కిల్స్ కట్ చేసి ఉన్నాయి, చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్ ఇదంతా. అదేంటంటే దాన్ని ఒక రింగ్కి అటాచ్ చేశారు. సో దానికి ఒక అటాచ్మెంట్ స్ప్రింగ్లా ఉందన్నమాట. ఒక బాల్ కొంచెం వెయిట్ ఉన్న బాల్తో ఆ రింగ్లోకి వేసి ఆ రింగ్ని అట్లా కింద కనాలి. కిందకంటే ఈ ప్లాంక్స్ అన్నీ ఇలా కింద పడిపోతాయి, స్లైడ్ అయిపోయి మొత్తం పడిపోతాయి. ఈ ప్లాంక్స్కి ఇక్కడ స్టేర్ కేస్ పెట్టారనమాట. స్టేర్ కేస్ పెట్టి ఇక్కడ మళ్ళీ షేపులు పెట్టారు, షేపులతో గొట్టాలు పెట్టారు, పైప్స్. సో ఆ గొట్టాల్లో ఫిట్ అయ్యేలాగా ఈ ప్లాంక్ని ఎతికి ఆ గొట్టాల్లో ఫిట్ అయ్యేలాగా పెట్టాలి. పెట్టి టక్ 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 అని 7 ఎన్నో ఉన్నాయి. ఆ 7 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ ఐఎమ్ కెప్టెన్ అని ఫ్లాగ్ ఉంటుంది. ఆ ఫ్లాగ్ తీసుకున్న వాళ్ళే విన్నరు. బాగుంది. సో సుమనన్నకి నెక్స్ట్ రీతుకి ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్న టాస్క్ ఇది. ఇలాంటి టాస్క్లు పెట్టినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం కూడా బిగ్ బాస్కి ఎలా చేయాలంటే కొంచెం ఆడగలం అన్నట్టు. కానీ ఇంకొక రివ్యూవర్కి అయితే ఇల్లు మాత్రం ఛాన్స్ ఎవరలేండి ఇంకా. దాని తర్వాత కళ్యాణ్ సుమనన్నకి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అది ఎలా చేయాలి, అది స్వింగ్ ఎలా చేయాలి అని చెప్పి. దాన్ని ఒక తాడు కట్టేస్తుంది, జుమ్ అని చెప్పి బాల్ ఎసరేస్తారని తను చేయిన్ తీసి ఇంకో ఇలా ఎసరాలి, ఇలా చుట్టుకునిద్ది అయితే అని చెప్పి చెప్తూ ఉంటారు. అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు. తనుజ కూడా చెప్తున్నా ప్యానిక్ అవ్వద్దు, ఫోకస్డ్గా ఆడు, సో స్టెప్ మీద నుంచొని చెయ్యి, సో తనుజ అది ఎలా పడతావో ఇక్కడ నుంచి పెట్టుకో, ఏదో మొత్తానికి ఇంక అన్నీ ఏవో చెప్తూ ఉంటారు. అందరికీ సలహాలు ఇచ్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యానే మనం చూపిలేదు, కానీ సుమనన్న నాకు తెలిసి 1వ త్రోకో 2వ త్రోకో 3వ త్రోకో వేసేసి లాగేసి ఆ ప్లాంక్స్ పడిపోతాయి. ఇక్కడ ఒక అన్ఫేర్ అడ్వాంటేజ్ జరిగింది. ఇది చాలాసార్లు జరుగుతుంది గేమ్లో, ఈసారి కొంచెం గట్టిగా జరిగింది. అదేంటి అంటే సుమనన్న వీళ్ళకి దగ్గరలో ఉంటాడు, ఎంత ఒక్కడికి దూరం. అంటే ఏం ప్లాంక్స్ పెడుతున్నారు ఏంటంటే నీట్గా కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ప్లాంక్స్ ఏమున్నాయి కూడా ఇక్కడ కనిపిస్తాయి, ఇక్కడ ప్లాంక్స్ కనిపిస్తాయి, ఇక్కడ ఏమో స్టేర్ గా కనిపిస్తాయి. ఇది కాదు ఇది కాదు చెప్పి మొత్తం ఎక్సెప్ట్ డెమాన్
కొంచెం ఇమాన్యుయల్ తప్పితే మిగతా హౌస్ అంతా కూడా సుమనన్న సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆవిడేమో అటు సైడ్ ఉంటారు. ఆవిడ ఆ స్టెప్పులు అటు సైడ్ ఉన్న స్టెప్పులు కనిపించవు, ఇది కనిపించవు. మేబీ సేమ్ షేప్ ఉందని చెప్పి ఈయన డెమోని ఎక్కడి నుంచి చూసుకొని అదే ఇదే అని చెప్పడం చెప్తే అది కూడా అన్ని ఆల్మోస్ట్ ఈక్వల్ షేప్స్తోనే ఉంటాయి. అర్థం కాదు, అది కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. సో ఇక్కడ అందరూ సుమనన్నకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో సుమనన్న 2 పెట్టేపటికి అప్పుడు ఆవిడది పడిద్ది. నేను అప్పటికి ఏమనుకున్నాను తెలుసా, లైవ్లో చూస్తున్నాను అంటే మనకి నిజంగా రీతుకి ఎప్పుడైనా తెలియపోతే రీతు ఇది పడదేమో అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఆ బాల్స్ వేసే దాంట్లో ఇమ్యూనిటీ స్టార్టింగ్ ఆఫ్ ద వీక్స్ ఇమ్యూనిటీ వేసే దాంట్లో బాల్స్ అని తెచ్చుకుంది కానీ పడలా. సేమ్ ఈ అమ్మాయి స్వింగ్ చేసి అదే లేసే లోపల ఈ ప్లాంక్స్ నేను పెట్టేస్తారేమో అనుకున్నా. కానీ 2 పెట్టేసిన వాటికి ఈవిడిది పడింది. ఇంకా పెట్టుకుంటే వెళ్తా ఉన్నారు. సో ఇక్కడ ఒక చిన్నది ఏంటి తెలుసా, చక్కగా 2 వైపులు ఉంటుంది కదా, ఒకవైపు కరెక్ట్గా ఫిట్ అయ్యిద్ది, ఒకవైపు కరెక్ట్గా ఫిట్ అవ్వదు. ఫిట్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఫిట్ అవ్వదు. సో కరెక్ట్ చెక్క ఎంచుకోవడం, కరెక్ట్ ప్లాంక్ ఎంచుకోవడం ఇంపార్టెంటే, దాన్ని తీసుకొచ్చి కరెక్ట్ సైడ్ పెట్టడం ఇంపార్టెంటే. సో ఇది అక్కడ ఉన్న ప్లాంక్స్ అని పెడతాం, వాళ్ళకి అర్థమైంది ముందు వెనక్కి తిప్పి పెట్టాలి, ముందు ఇది పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని చెప్పి లాస్ట్కి ఒకటి మిగిలిద్ది సుమనన్నది. సుమనన్న 2 మిగిలేపాటికి ఇంకా రీతు 4 మిగిలితే లాస్ట్ ఇది పెడుతున్నప్పుడు మనకు కొద్దిగా కట్ చేశారు. కట్ చేయడం అంటే ఏం చేశారంటే కెమెరాని చూపించారు, సుమనన్నను చూపించకుండా. అప్పుడు ఏం జరిగిద్ది, సుమనన్న ఇక్కడ వెనక నుంచి సంజన గారు సుమన్ శెట్టి ప్రభంజనం నడుస్తున్నప్పుడు సుమనన్న పైమెట్టెక్కి ఫ్లాగ్ తీసుకొని కొంచెం అలా అలా బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటాడు. లాస్ట్ చెక్క మీద దేని మీద నుంచున్నాడో అది రివర్స్లో పెట్టేసి ఉంది, సరిగ్గా ఫిట్ అవ్వాల, గ్యాప్స్ నీట్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏం జరిగిందంటే అన్ని విత్ ఇన్ సెకండ్స్ అవుతాయి. ఇవన్నీ జాగ్రత్తగా చూడాలి. నేను 1-2 సార్లు ఆ లైవ్లో ఉన్న ఫుటేజ్ ప్రకారం స్లో మోషన్లో అటు ఇటు చూసుకుంటా ఉన్నా. సుమనన్న అలా బ్యాలెన్స్ అవుట్ అవుతారు. ఇక్కడ తనుజ ఏంటంటే పాయింట్ అవుట్ చేస్తుంది ఇలాగా చేతిని, వెంటనే ఇలా పాయింట్అవుట్ చేస్తారు సరిగ్గా సెట్ అవ్వలేదు అన్నట్టు. అట్ ద సేమ్ టైం రీతు కూడా ఫైనల్ స్టెప్ పెడతా ఉంటుంది ఒకటేసారి. దివ్య ఏమో తొక్కండి అంటారు, అన్ని గ్యాప్లు ఉన్నాయి కదా తొక్కండి అంటారు. భరణి ఏమో ఎస్ తొక్కు అంటారు. దివ్య ఏమో పెట్టేశారు, ఇంకా అది ఫిట్టిన అవ్వకపోయినా పెట్టేశారంటే ఈయన తొక్కడం కూడా ఆపేసి స్కూల్కి వెళ్ళే పిల్లలాగా ఇట్లా ఫ్లాగ్ పెట్టుకుంటాడు సుమనన్న. దాని దివ్య కూడా మళ్ళీ తొక్కండి అంటే తనుజ మనకి సౌండ్ వినిపిది కానీ ఏదో చెప్తుంది, ఏదో చూపిస్తే ఏదో చెప్తూ ఉంటుంది, ఇంకా ఫిట్ అవ్వలేదనో ఏదో చెప్తూ ఉంటుంది. కళ్యాణ్కి ఇమాన్యుయల్కి ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతూ ఉంటాయి, ఏది సరిగ్గా ఫిట్ అవ్వలేదురా, ఏదో తేడా కొట్టేసింది అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటుంటారు. డెమోనేమో ఇంకో సైడ్ రీతుకి ఎక్కువ తీసుకో ఫ్లాగ్ తీసుకుంటాడు, కరెక్ట్గా పెట్టేసి ఫ్లాగ్ తీసుకుంటారు. ఇదంతా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 10 to 15 seconds మధ్యలో జరిగిన గందరగోళం. 10 to 15 seconds. సుమనన్న ప్రభంజనం అని చెప్పి సుమనన్న ఫ్లాగ్ తీసుకునే దగ్గర నుంచి రీతు ఫ్లాగ్ తీసుకునేటప్పటికి 15 సెకండ్లు ఎంత అయ్యింది. ఆ 15 సెకండ్లో జరిగిన కాన్వర్సేషన్ ఇది ఎంత గజిబిజి గందరగోళంగా ఉందో చూడండి. ఇక్కడ దీని తర్వాత ఇప్పుడు అసలైంది స్టార్ట్ అవుతుంది. డెమోన్ ప్రాపర్గా పెట్టి ఎక్కలేదు, సంచాలక్ ప్రాపర్గా పెట్టి ఎక్కలేదు అని స్టార్ట్ చేస్తాడు. రీతు ప్రాపర్గా పెట్టి ఎక్కాలి, ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి నీట్గా గ్యాప్స్ కనిపిస్తాయి, వీళ్ళకి ఇటు సైడ్ నుంచి కనిపించవు, వెనక సైడ్ నుంచి నీట్గా గ్యాప్లు కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ది కూడా లేదంటారు కానీ ఫస్ట్ది కొంచెం కరెక్ట్గానే ఉంటుంది. సో దివ్య హైట్ అలా ఉంది, అనికి హైట్ అయింది అలా ఉంది, పెద్ద విషయం కాదు అన్నట్టు దివ్య చెప్తూ ఉంటుంది. కొద్దిగా తనుజ తిప్పి పెట్టాలనుకుంటా అని చెప్పి తనుజ కూడా చెప్తూ ఉంటుంది అనమాట. దివ్య షేప్ కరెక్టే, చెక్ చేసుకో సంచాలక్, అంటే షేప్ ఏదైతే ఉందో సర్కిల్స్ అది కరెక్టే, కానీ షేప్ కరెక్ట్గా ఉంటేనే కదా దాన్ని ప్రాపర్గా ఫిట్ కూడా చేయాలి అందులో. అంటే వాళ్ళ డిస్కషన్ బట్టి బిగ్ బాస్ ఏం చెప్పడం మనకి ఇలా, బట్ డిస్కషన్ బట్టి ఫిట్ చేయాలి కాబట్టి వాళ్ళు 1-2 సార్లు ముందుకి వెనక్కి తిప్పి ఫిట్ అయిన తర్వాత ప్రతి స్టెప్ ఫిట్ అయిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళారు. ఒకవేళ ఫిట్ అవసరం లేదు, షేప్ ఉంటే చాలు అనుకుంటే మామూలు పేర్చుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా, ఎలా లేదు ఎందుకంటే ఫిట్ అవ్వాలి కాబట్టి. దివ్య షేప్ కరెక్ట్ కాదో చూసుకో సంచాలకంటే రీతు తిప్పి పెట్టండి అది ఇంకా తొక్కుతూ ఉంటారు, తొక్కదో కాదు తిప్పి పెట్టండి సెట్ అయింది అంటే డెమోనేమో తీసి బలంగా తీసి దాన్ని తిప్పి పెడతాడు, అప్పుడు అది ప్రాపర్గా సెట్ అయింది. సో దాన్ని రివర్స్లో పెట్టారు, ఇది ఫ్యాక్ట్. సో దాని ప్రకారం చూసుకుంటే సుమనన్న ఓడిపోయినట్టు, రీతు గెలిచినట్టు. కానీ ఇక్కడ చాలా డిస్కషన్లు జరిగితే అడి తిరిగి ఎవరి మీదకి వస్తుంది, గెస్ వాట్, తనుజ మీదకి వస్తుంది. అది దా సర్ప్రైజ్ కాదు, ఇంకా అది ఇట్స్ నాట్ ఎనీమోర్ సర్ప్రైజ్. అందుకే నీకు స్వింగ్ కూడా అవసరం ఆ బాడీలో. రీతు నేనే కరెక్ట్గా పెట్టాను, అన్ని కరెక్ట్గా పెట్టాయి, ఎక్కాలని చెప్పారు సంచాలక్, నేనే కరెక్ట్గా పెట్టి ఎక్కాను సంచాలక్, నాదే రైట్ సంచాలక్, ఐఎమ్ ద కెప్టెన్ సంచాలక్ అని చెప్పి ఇంకా ఆవిడ అరుస్తూ ఉంటుంది. దివ్య ఏమో షేప్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయంటే డెమోన్ అన్ని ప్రాపర్గా పెట్టి ఎక్కాలన్నారు, షేప్స్ కరెక్ట్గా ఉంటే సరిపోదు, అలాంటప్పుడు ఈజీగా ఇలా మామూలుగా పెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా. అనగా రీతు నేను అన్ని అలాగే కరెక్ట్గా పెట్టుకొని వచ్చాను, కరెక్ట్గా పెట్టమన్నారు కాబట్టి నేను మొత్తం అడిది పిడిది పెట్టుకుంటూ వచ్చానంటే సుమనన్నేమో తప్పుగా పెట్టలేదుగా, కరెక్ట్గా పెట్టాను కదా, పట్టింది కదా అంటాడు. పట్టలేదన్న, గ్యాప్ ఉంది, దాన్ని ప్రాపర్గా తిప్పి పెడితేనే పట్టింది అది కరెక్ట్గా. నెక్స్ట్ దివ్య తను ఓకే అని చెప్పింది అని పాయింట్ రేస్ చేసింది. తను అంటే ఎవరంటే సంచాలక్, పేరు మర్చిపోదు, సంచాలక్ తనుజ. అనగా కళ్యాణ్ ఓకే ఎక్కమన్నావు కదా నువ్వు అన్నట్టు అడుగుతారు. సుమనన్నేమో టైట్గా ఉండటం వల్ల, అంటే టైట్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉందనుకున్నానని చెప్తుంటే కళ్యాణ్ ఎక్కమంది అన్న మాట అయితే వచ్చింది, అంటే తనుజ ఎక్కమంటేనే ఎక్కాను ఆయన అంటే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు అనగానే డిమాన్
తీసేపాటికి పట్టింది, తిప్పి పెట్టాక పట్టింది అని చెప్పి తాను ఇంకోళ్ళకి ఏదో చెప్పుకుంటూ ఉంటాడు. తనుజేమో ఎవరికి చెప్పడు, వచ్చి తనుజకి చెప్తాడు. వీళ్ళు మాట్లాడినప్పుడు తను కూడా మాట్లాడతాడు. తీసేటప్పటికి పట్టలేదు సంచాలక్, మళ్ళీ తిప్పి పెడతా పంచాలకంటే తనుజ ఫుల్ ఫైర్ అయిపోద్ది డెమోన్ మీద. నాకు అసలు అర్థం కాలేదు ఎందుకు, నాకు కొంచెం కోపం వచ్చింది. ఎందుకు అందరూ మాట్లాడుతున్నారు, తను మాట్లాడతాడు, ఈజ్ ఆల్సో హౌస్మేట్, తన రీతుకు ఫ్రెండ్ అయినా గుండె అయినా ఏదైనా సరే మాట్లాడతాడు, అందులో తప్పేంటి, ఎలా ఫైర్ అవుతారంటే నువ్వెవరు చెప్పడానికి, నువ్వేంటి చెప్పేది, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే వీళ్ళందరూ మాట్లాడతారు కదంటే ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు, దివ్య ఇప్పుడు మీ ఎవరు మాట్లాడలేదు అంటారు. ఒక సెకండ్ ముందు వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళు, ఒక సెకండ్ ముందు మాట్లాడిన వాళ్ళు పెట్టుకొని వాళ్ళు వదిలేసి డెమోన్ మీద ఫైర్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది, ఏంటి అంటే చెప్తాను, అది వేరే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఈ వీడియోలో వస్తుంది, కానీ అక్కడ అంత అవసరం లేదు. అప్పుడు ఫైర్ అయితే అందరి మీద ఫైర్ అవ్వాలి. నువ్వు రాకు, వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటున్నారు కదా, ప్లీజ్ డెమాన్ నువ్వు రాకని. ఎవరిద్దరు ఫైట్ చేసుకుంటారంటే సుమనన్న నెక్స్ట్ రీతు. కానీ అలా కాదు, వీళ్ళందరూ మాట్లాడతారు, హౌస్ మొత్తం మాట్లాడుతూ ఉంటారు సుమనన్న సపోర్ట్గా. ఒక్క డెమో అనే రీతు కోసం మాట్లాడుతుంటారు. ఆ పాయింట్ వెళ్ళాలి కదా మరి. నెక్స్ట్ కళ్యాణ్ అంటాడు, తనుజ పైకి ఎక్కమనడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎందుకు ఎక్కమన్నావు, సో ఫిట్ పడట్లేదని కారణం ఏదో చెప్తాడు. నువ్వు ఎక్కమన్నట్టే ఎక్కమన్నారు అన్నట్టు రీతు, నేను చెప్పిన తర్వాత కూడా అది ఓకే అది ఓకే అనట్లేదు, మీరు తిప్పి పెట్టండి అన్నా కూడా ఊరికినే అంటే తినేం చెప్పేదంటే నేను చెప్తున్నాను అది రివర్స్లో పెట్టాలని, అయినా సరే మీరు అది కరెక్ట్గానే ఉందని చెప్పి నా మాట పట్టించుకొని తిప్పి పెడితే కరెక్ట్గా పట్టింది కదా, అది తప్పు కదా, ఇంకెందుకు దీంట్లో ఇంత డిస్కషన్ చేస్తున్నారు అన్నట్టు ఈవిడ మాట్లాడుతూ ఉంటుంది. కళ్యాణ్, నీకు డిక్లరేషన్ వచ్చిన తర్వాతే కదా నువ్వు ఎక్కింది సుమనన్న, అంటే నీకు కన్ఫర్మేషన్, డిక్లరేషన్ అంటే ఈ మీనింగ్ ఏంటంటే కన్ఫర్మేషన్, ఓకే తనుజ అప్రూవల్ ఇచ్చింది దాని తర్వాత కదా ఎక్కావు కదా అంటే సుమనన్న అడుగుతూ ఉంటాడు. సుమనన్న ఎక్కమంటేనే ఎక్కా అని అంటాడు సింపుల్గా. అనగానే డిక్లరేషన్ వచ్చిన తర్వాత కదా ఎక్కమన్నాడు. తనుజ పెట్టిన తర్వాత ఆయనకి అందటం లేదు, తనుజకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. లాస్ట్ మెట్ ఏదైతే ఉందో 7th మెట్ పెట్టినప్పుడు ఆయనకి అందట్లా సరిగ్గా, మన చూపిలా అందటం లేదు, ఏమో ప్రాపర్గా సెట్ అవ్వలేదేమని చెప్పి ఎక్కి సెట్ చేసుకోమన్నా నేను. ఎగ్జాక్ట్గా ఏమన్నారు అన్నది మనకి రేపు ఎపిసోడ్లో తెలిసిద్ది. నాగార్జున గారి ముందు అది ప్లే చేస్తారు, మనకు అప్పుడు అర్థమవుతుంది. సెట్ చేసుకోమన్నా దివ్య, ఆయనకి తెలియాలి కదా, అంటే నువ్వు ఆ ఉద్దేశంతో అన్నావు ఆయనకి తెలియాలి కదా అని. ఇక్కడ ఈవిడ ఏ ఉద్దేశంతో అన్నా అక్కడ పైకి వెళ్ళిన తర్వాత ఆ మెట్టు సరిగ్గా ఫిట్ అయిందా లేదా అని చూసుకోవడం కంటెస్టెంట్గా మన బాధ్యత, అవునా కదా. ఇన్ని మెట్లు పెట్టాం అంటే ఇప్పుడు ఫస్ట్ అన్ని అలాగే పెట్టుకుని వస్తే రాంగ్ అనుకోవచ్చు, అన్ని కరెక్ట్గా పెట్టినప్పుడు అది మనకు తెలియాలి కదా ఇక్కడ ఫిట్టింగ్ సరిగ్గా అవ్వలేదని చెప్పి. నెక్స్ట్ ఏమో ఆ స్టెప్ మీద నుండి కూడా సెట్ చేసుకోవచ్చు కదా, సో ముందు స్టెప్ మీద నుంచొని కూడా సెట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అలా సెట్ చేసుకోలేదు అని అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ కళ్యాణ్, మీ కన్ఫర్మేషన్ తీసుకున్నాక ఆ మనిషి ఎక్కారు అనగానే తనుజ నా కన్ఫర్మేషనా అని ఆశ్చర్యపోద్ది. కళ్యాణ్ దివ్య అయిపోయింది ఎక్కేసేయండి అన్న మాట వచ్చింది అని అంటారు. ఇది మనకి లైవ్లో ఎక్కడ లేదు, రేపు ఎపిసోడ్లో వస్తే చూడాలి. అయిపోయింది ఎక్కేసేయండి అని అన్నారంట, ఆ మాట వచ్చింది, మేము విన్నాము మా ఇద్దరం అన్నట్టు అంటూ ఉంటారు. తనుజ అయిపోయిందని నేను చెప్పలేదు అని చెప్పి గట్టిగా చేశామంట. ఆయనకి ఇక్కడి నుంచి సెట్ అవ్వటం లేదు కాబట్టి ఎక్కేసి చూడండి, ఎక్కేయండి అంటే ఎక్కేసి చూసుకోండి అంటే ఆయన ఎక్కేసి ఫ్లాగ్ తీసుకున్నారు డైరెక్ట్గా. అనగానే ఇక్కడ దివ్య ఏమంటది, మరి అప్పుడు చెప్పాల్సింది కదా ఫ్లాగ్ పెట్టేసి చెక్ చేసుకునే వాళ్ళు అని అంటది. ఫ్లాగ్ పెట్టి చెక్ చేసుకునేటానికి అక్కడ అసలు అంత టైం లేదు, తనుజకి ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు. అదేంటంటే 1 minute కూడా లేదు, అక్కడ 15 seconds ఉంది హార్డ్లీ. లేదు సంచాలకు చెప్తే ఇంకా ప్లేయర్ ఎందుకు అంటే ఆవిడ మీరు ఫ్లాగ్ తీసేసుకున్న తర్వాత సంచాలకు చెప్తే మీరేంటి మార్చుకునేదని. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఒకటి చెప్దాం, ఏంటంటే మనం మెట్లని పెట్టుకున్న తర్వాత మనం ఫ్లాగ్ తీసుకున్నామంటే సంథింగ్ సిమిలర్ టు గంట కొట్టినట్టు. ఒక టాస్క్ అయిపోయిన తర్వాత గంట కొట్టినట్టు, గంట కొట్టాక మళ్ళీ మార్చుకోవడానికి ఉంటుందా, ఉండదు, ముందే మార్చుకొని కరెక్ట్గా పెట్టుకొని చెప్పాలి. సో ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా, తనుజ సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదా, ఏం జరిగింది అన్నది మనం రేపు చూసిన తర్వాత దీని గురించి జడ్జ్ చేయగలం. ప్రస్తుతానికి వీళ్ళ డిస్కషన్స్ మాత్రమే మనం వినగలం. సుమనన్ ఏదో అంటాడు, సుమనన్ ఏదంటే తనుజ అన్న మీరు ఫస్ట్ పెట్టేశారు సుమనన్న, మీరే ఫస్ట్ పడేశారన్నా, కానీ లాస్ట్ ఇది మీరు తిప్పి పెట్టలేదన్నా, నేను అందుకనే పైకెక్కి చూడండి అన్నానన్నా, కానీ ఇక్కడ ప్రాబ్లం అవుతుందన్నా మీరు అది సరిగ్గా పెట్టకపోవడంతో అంటే సుమనన్న ఏదో అంటాడు అనమాట. అన్న తర్వాత మళ్ళీ తనుజ గారు ఏదో అంటాడు, అంటే నువ్వు పెట్టమంటేనే ఎక్కేసానని ఏదో అంటే తనుజ అంటే సీరియస్ అది, నన్ను బ్లేమ్ చేయకండి అని చెప్పి కొంచెం ఫేస్ మారుస్తుంది. ఇక్కడ నుంచి ఎంత ఫోర్స్ చేస్తున్నా అవటం లేదు అని చెప్పి ఎక్కేసి, అంటే నేను మంచి కోసం చెప్పానంటే ఇక్కడ నుంచి ఆయన హైట్ అందదు, సరిగ్గా పెట్టలేకపోతున్నారు, అవ్వట్లేదు చెప్పి నీకు ఎక్కి పెట్టుకోమన్నాను, ఫోర్స్ పెట్టిన అవ్వట్లేదు చెప్పి ఎక్కి పెట్టుకోమన్నా, ఎక్కేసేయండి అంటే ఎక్కేసి చూడండి అంటే మీరేం చేశారు, దాని మీద నుంచి ఫ్లాగ్ తీసుకున్నారు, దానికి నేనేం చేయాలి అంటది. అనగానే ఇక్కడ యాజ్ అ సంచాలక్గా నేను కరెక్ట్గా చెప్పాలి, ఇద్దరికి తీయొద్దు, ఇద్దరికి చూసుకోవాలి, ఎవరు తీస్తున్నారు ఎవరు తీయట్లేదు అన్నీ చూడాలి, నేను ఇద్దరిని ఈక్వల్గా సపోర్ట్ చేశానంటది. ఇద్దరికి ఈక్వల్గా సపోర్ట్ చేశారు. సుమన్ ఏమంటే సపోర్ట్ అని అనడం లేదు, తను నువ్వు ఎక్కేసామంటేనే ఎక్కాను అని చెప్పి చాలా నెమ్మది చెప్తాడు. నువ్వు ఎక్కమంటేనే ఎక్కాను, తను సపోర్ట్ అని అనడం లేదు అనగానే తనుజ ప్రాపర్గా లేదు కదా, ఎక్కేసి చూడమన్నాను మీరు ప్రాపర్గా పెట్టుకోలేదు కదా అని చెప్తా ఉంటుంది. నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి రీతు, మీ అందరికీ చెప్తున్నా, నాకు కూడా మీ అందరూ దానికి ఓకే అంటున్నారు, అదే అది రివర్స్లో ఉందనకు ఆ పాయింట్ ఎవరు ఎక్నాలజ్ చేయట్లేదు అన్న విధంగా చెప్పింది అనమాట.
నెక్స్ట్ దివ్య మీ అందరికీ చెప్తున్నాను, అది సరిగ్గా లేదు, మీరు దాని గురించి చేయట్లేదు, అంతేగాని అలాగే పెట్టేసి ఓకే అది కరెక్ట్గానే ఉంది, అది కరెక్ట్గానే ఉంది అంటున్నారంటే దివ్య మధ్యలో వచ్చి రీతు అక్కడ ఎక్కేయండి అంటే ఆయన కన్ఫర్మేషన్ అని తీసుకొని ఎక్కేశారంట. అది తనుజ చెప్తే ఎక్కేశారంటే ఎక్కేసుకున్నారు. ఫ్లాగ్ తీసుకున్నప్పుడు షేప్ కరెక్టే, అది ఫ్లాగ్ తీసుకున్నారు షేప్ కరెక్టే, కాకపోతే ఉల్టాగా ఉంది. సో ప్లాంక్ అనేది కరెక్ట్ ప్లాంకే, దాని షేప్ కూడా కరెక్ట్గా ఉంది, కాకపోతే ఉల్టాగా ఉందంటే రీతు షేప్ అంత ఈజీగా కనిపిస్తుంది, అలాగైతే కనుక మేము కూడా తీసుకొచ్చి అదే పెట్టడం మెయిన్ కదా, అలాగైతే కనుక మేము కూడా తీసుకొచ్చి అలా పెట్టుకుంటే ఎక్కేచ్చు కదా అంటే దివ్య ఉంటుంది అలాగే మరి రా, మరి నువ్వు కూడా అలాగే రావాల్సింది అంటది. నువ్వు సంచాలక్క అంటే మరి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నాను, నేను నిన్ను అడగలేదు, నువ్వే మధ్యలో దూరావు, నేను అందరిని అడుగుతున్నాను, ఇక్కడ దివ్యానే మధ్యలో దూరింది, కానీ ఇక్కడ నువ్వు నన్ను అడిగావు అని చెప్పి అంటది. ఆవిడ దివ్య అని చెప్పి నువ్వు పేరు పెట్టి అన్నంటే లేదు, నేను అందరూ అంటది, మీ అందరికీ చెప్తున్నాను అంటది ఆవిడ. ఎవరు? రీతు. నన్ను అంటున్నావు కదా, నన్ను అడిగావు కాబట్టి నేను చెప్తున్నాను, దివ్య అన్నా అంటే నేను మీ అందరని చెప్తున్నాను, నువ్వే వస్తున్నావు మధ్యలో, కరెక్ట్గా లేకపోయినా సరే కరెక్ట్గా ఉంది అని చెప్తున్నారు మీరు అని చెప్పి. అబ్బా ఈ లో బ్యాటరీ ఒకటి. దివ్య షేప్ అయితే కరెక్టరా, ఇప్పుడు ఇదంతా కాదు కానీ షేప్ అయితే కరెక్ట్గానే ఉంది, నేను చూశాను అంటే లాస్ట్ ప్లాంక్ షేప్ కరెక్ట్గా ఉందంటే సంజనా గారు వస్తారు మధ్యలో వచ్చి ఆ రౌండ్లో చెక్క కరెక్టే ఉంది, నెమ్మదిగా చెప్తారన్నమాట తనుజకి. తనుజ రివర్స్లో ఉందండి అంటారు. అనగా సంజన రాంగ్గా పెట్టలేదు, సైజు కరెక్టే, గేమ్ కరెక్ట్గానే ఉంది అంటారు. ఇక్కడ కనుక తనుజ గారు ప్లేస్లో ఉంటే సంజన గారు థ్యాంక్ యూ ఫర్ ఫీడ్బ్యాక్, మీరు మధ్యలో రాకండి, నేను హ్యాండిల్ చేసుకుంటా, ఐ విల్ హ్యాండిల్ మొన్న సంజన గారు ఎట్టగా అన్నారు. వీళ్ళకి అంత ఇది లేదు కాబట్టి వీళ్ళకి అంత సినిమా లేదు కాబట్టి వీళ్ళు ఏం అనలేరులేండి, గుర్తుండ వీళ్ళకి. నెక్స్ట్ సంజన గారు ఇట్లా మాట్లాడుతూ ఉంటే వెనకాల రీతు వర్సెస్ దివ్య బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది, వాళ్ళిద్దరు వచ్చుకుంటా ఉన్నారన్నమాట. సంచాలక్ చెప్పలేదు అంటే డిక్లరేషన్ ఇచ్చినట్టే కదా, సంచాలక్ చెప్పేది అంటే వాళ్ళు ఏం అనలేదు, ఆవిడ ఏం అనలేదు అంటే కరెక్ట్గా ఫ్లాగ్ తీసుకున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్టే కదా అని దివ్య అంటూ ఉంటుంది. రీతు ప్లేయర్స్ చూసుకోవాలి కరెక్ట్గా ఉందో లేదని చెప్పి ప్రతిదీ సంచాలక్ అంటే సంచాలకులు చాడమని ఇంకెందుకు ప్లేయర్స్ ఆడటం అని చెప్పి ఈవిడరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ దివ్య వెనక్కి తిప్పి పెట్టమని చెప్పాలి, చెక్ చేసుకోమని చెప్పాలి, ఫ్లాగ్ పట్టుకొని నుంచుంటే ఏం చేయాలి సంచాలక్, ఫ్లాగ్ పట్టుకొని నుంచున్నాడు ఆయన, నుంచుంటే చూసి ఇంకో ఇది మార్చుకోమని చెప్పాలంట. దివ్య అసలు ఇది ఏమైనా న్యాయంగా ఉంది, అక్కడ 7 స్టెప్పులు ఉన్నాయి, ఎప్పుడు చూసుకొని చెప్పిద్ది ఆవిడ వెంటనే. నెక్స్ట్ కళ్యాణ్ తిప్పిందా, అది తిప్పడం పాయింట్ కాదు, అది తిప్పడం ఇన్ని తిప్పిన వాళ్ళకి అది తిప్పడం పెద్ద పాయింట్ కాదు అంటాడు. ఎన్ని తిప్పే కదా వెళ్ళాడు, అది తిప్పడం పెద్ద పాయింట్ డెమోను, అది పాయింటే, ఎందుకంటే అది తిప్పడానికి అంత ఈజీగా రాలేదు, దాన్ని తొక్కేశారు కొద్దిగా, షేప్ అవుట్లో తొక్కేసేపటికి అది అంత ఈజీగా రాదు. సో ఈయన కూడా కొంచెం గట్టిగా బలం అప్లై చేసి తీసినప్పుడు. నెక్స్ట్ కళ్యాణ్ ఎక్కేయండి అన్న మాటకే సుమనన్న ఎక్కేశారు అన్న పాయింట్ మళ్ళీ తీసుకొస్తారనమాట. మళ్ళీ రివర్స్ పెట్టారు, మరి డెమన్ కరెక్ట్గా పెడతారు కదా, మళ్ళీ దాన్ని రివర్స్ పెట్టి ఇది ఇలాగే ఫిట్ అయిద్దని చెప్పి పెట్టేసి తొక్కుతూ ఉంటారు. సుమనన్న తొక్కు, వీళ్ళు గుద్దుతూ ఉంటారు, అంటే అది అలా ఫిట్ అయిపోతుంది అని చెప్పి ఇక్కడ రీతి కడుపు మండిపోద్ది. ఒరే అది కరెక్ట్గా కాదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీరు దాన్ని రివర్స్లో పెట్టి అది కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నారా అని చెప్పి ఇంకా బ్లోట్ ఇదైపోద్ది. రీతు ఇలా ఎలా మీరు అందరు కలిసి ఒకరికి ఎలా సపోర్ట్ చేస్తారు, నేను ఇంత చెప్పినా కూడా అని చెప్పి గేట్ చేస్తుంది గట్టిగా. అంటే తను ఏడ్చినప్పుడు నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే అది రివర్స్లోనే కరెక్ట్ అని ఆయన తప్పు పెట్టాడు, దాన్ని కరెక్ట్గా మారిస్తే కరెక్ట్గా ఫిట్ అయింది, మళ్ళీ దాన్ని మార్చి దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటే ఆవిడకి ఏంట్రా వీళ్ళు ఎలా ఉన్నారు, హౌస్ మొత్తం ఒకరికే సపోర్ట్ చేస్తున్నారు, ఇది ఏమైనా న్యాయంగా ఉందా అని చెప్పి ఏడ్చేస్తారనమాట. కావాలని దాన్ని తొక్కి 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 దాన్ని సెట్ చేయడానికి ట్రై చేస్తారని చెప్పి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. హౌస్ మొత్తం ఒకటైపోయారు అన్న విధంగా చెప్తుంటే దివ్య వచ్చింది. దివ్య వచ్చి ఏ డెసిషన్ అయినా ఓకే రీతు, ఎవరు నీకు అగైనెస్ట్గా లేరు అంటే యూ గైస్ ఆర్ డూయింగ్ దట్, అగైనెస్ట్ లేకపోవడం ఏంటి, మీరు అందరు చేస్తున్నారు, దాన్ని పట్టణం దాన్ని మీరు రుద్ది 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 దించుతున్నారు దాంట్లో అనగానే దివ్య నీకు అర్థం కాదా, అది షేప్ కరెక్టే అని చెప్తున్నాం కదా అని అడుగుతూ ఉంటుంది కింద నుంచి. గట్టిగానే నోరుంది, షేప్ కరెక్టేనా దివ్య, దాని పొజిషన్ కరెక్ట్ కాదు కదా, రివర్స్లో ఉండాలి కదా, రివర్స్లో ఉంటే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు డైనింగ్ టేబుల్లో చెక్క పైన ప్లేన్గా ఉంటుంది, కింద కొంచెం రఫ్గా ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పైన ప్లేన్గా ఉన్నది ఉంటుంది కరెక్ట్ ఉన్నది కదా, రఫ్గా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు కాదు కదా రివర్స్లో ఉంటే. అంటే అది ప్లేన్గానే ఉంది, ఫిట్టింగ్ కోసం చెప్తున్నా నేను. రీతు షేప్ కరెక్ట్ అయితే ఎందుకు పట్టడం లేదు సరేనా దివ్య, నిన్ను ఎవడేమన్నాడు అసలు, నువ్వు ఎందుకు మేము అది మేమేదో చెక్ చేసుకుంటున్నావు, నిన్నెవడేమన్నాడు అసలు, నువ్వెందుకు ఇది అవుతున్నావు, ఏంటి హౌస్ అంతా అగైనెస్ట్, ఎవడేం చెప్తున్నాడు, ఎవరేం చెప్తున్నారు, మేము చెప్తున్నాం హౌస్ అంతా అగైనెస్ట్ అని ఎలా అంటది, అది అని చెప్పి పక్కన చెప్తూ ఉంటుంది. ఇది డెసిషన్ సంచాలక్ది, నీ డెసిషన్ సంచాలక డెసిషన్, మేమేం అంటలేదు, ఆవిడ ఏదిస్తే అదే అని, ఏడిస్తే అదే అనే దానికి ఇంతసేపు ఇంత ఆర్గ్యుమెంట్లు ఎందుకు, ఇంత గొడవలు ఎందుకు, ఇంత గోల ఎందుకు. నెక్స్ట్ మళ్ళీ సంజనా గారు వస్తారు, సైజు కరెక్ట్ ఉంది మేడం, సంచాలకి మేడం అంటారు, మేడం సైజు కరెక్ట్గా ఉంది అని చెప్పి 4 వైపులు ఇంకోండి ఇట్లా 4 వైపులు గుద్దితే దిగిపోద్ది, ఇది కరెక్ట్గానే ఉందని చెప్పి గుద్దుతూ ఉంటారు. సంజనా గారికి అర్థమై చేస్తున్నారో అర్థం కాక చేస్తున్నారో నాకు అర్థం కాల, నీట్గా డెమో తిప్పి పెట్టినప్పుడు నీట్గా అలా ఫిట్ ఇన్ అయిపోయింది, మళ్ళీ తీసి మళ్ళీ దాన్ని రివర్స్లో పెట్టి గుద్దుతా ఫిట్ ఇన్ అయిపోతే సైజు కరెక్ట్గా ఉందని చెప్పి. ఏంటి అంటే నాకేం అర్థమైందంటే సంజనా గారు నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే ఎవరైతే ఆవిడకి రివర్స్లో ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ఆడితే ఓడిపోవాలి అన్న విధంగానే చూస్తూ ఉంటారు. గౌరవ్కి ఎలా చేశారు,
నెక్స్ట్ ఇంతకుముందు తనుజాకి అలాగే ఒకసారి అనిపించింది నాకు. ఇప్పుడు రీతుకి పట్టడం లేదు కదా, లేదంటే సుమన్ అన్నకి తిరిగి మధ్య కలిసిపోయారు. సో రీతు పట్టలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవాలి, కెప్టెన్ అవ్వకూడదు, నా విలువ తెలియాలి అంటే నేను ఇటు సైడ్ నుంచున్నాను కాబట్టి ఇటు విజయం వచ్చింది, లేదా నేను ఈ సైడ్ నుంచి ఉంటే నీ వైపు వచ్చేది, సో నా విలువ తెలియాలి అన్న విధంగా ఏదో ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారేమో. జస్ట్ నా అజంప్షన్ భయ్యా, నా అజంప్షన్. సో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. కళ్యాణ్ సుమన్ అన్నకు సై చేస్తాడు, నీ చౌకి వినిపించిందా, అదే నీ ఎక్కమంటే నేను ఎక్కాను అన్నది, ఎక్కమన్నాను ఎక్కమంది ఆవిడ వినిపించింది అనగా తనుజ, కళ్యాణ్ నేను పైకి ఎక్కమని చెప్పింది కాదు, నేను పైకి ఎక్కమని చెప్పింది చెక్ చేసుకోమని చెప్పడానికి ఎక్కింది. బికాజ్ ఆయన అక్కడి నుంచి పెట్టలేకపోతున్నాడు. అది అంటే ఫ్లాగ్ పట్టుకోమని కాదు నేను చెప్పింది, చెక్ చేసుకోవడానికి ఎక్కమన్నాను అనగానే కళ్యాణ్ కాదు సంచాలక్ పైకి ఏమన్నా అంటే ఆ రోజు జరిగిన మిస్టేక్, మన బాక్స్లో అప్పుడు జరిగిన మిస్టేక్ మళ్ళీ మనమైనా ఊహించుకుంటున్నామా, సంచాలక్ ఎలా ఎక్కమంది నీకు సరిగ్గా గుర్తుందా లేదా అని చెప్పి నేను ఆయన కన్ఫర్మేషన్ తీసుకున్నా. ఎందుకంటే ఈయన కూడా సరిగ్గా లేదు, అయితే ఎక్కడెక్కడ వీళ్ళు అనేసుకున్నారు. సో అప్పుడు నాకు ఇంకా డౌట్ వచ్చింది. సో ఎగ్జాక్ట్గా ఆవిడ ఏమంది ఆవిడ కూడా గుర్తుండదు నాకు తెలిసి ఈ గొడవలలో. మనం రేపు చూస్తే కానీ అది డిసైడ్ అవ్వలేం. సుమన్ అన్నది విన్నాడా లేదని కన్ఫర్మేషన్ అంతా తనుజ ఏమో అంటే ఏంటి, నేను పైకి ఎక్కమన్నందుకు వాళ్ళు వదిలేసి అలా ఎక్కి ఫ్లాగ్ తీసేసుకున్నారా, నేను ఎక్కమన్నందుకు ఎక్కేసి అంటే నా మీద నెట్టేస్తున్నారు ఇది మొత్తాన్ని అన్నట్టు అంటుంది అనమాట. కళ్యాణ్ నేను అదేం చెప్పట్లేదు, నేను అలా అంటలేదు, విన్నావా సుమన్ అన్న నాకు డౌట్ ఉంది, నువ్వు అలా అన్నావా లేదా నాకు డౌట్ ఉంది, సుమన్ అన్న నేను విన్నాడా లేదని కన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఇంకా డౌట్ వచ్చినట్టే ఇంక అందరికి వచ్చినట్టే. ఇంకా సంజన గారు 4 డైరెక్షన్స్లో కొట్టండి పట్టిద్దేమో చూద్దాము అంటారు. అది అంత నీట్గా ఒక రెండు డైరెక్షన్లో పైకి లేచిపోయి ఉంటుంది, డైరెక్షన్లో ఫిట్ అయ్యి ఉంటే ఇంకో డైరెక్షన్లో లేచిపోయి ఉంటుంది. డెమోన్ పైకి ఎక్కేసి చూడండి అని అంది. సో తనుజ అంది మొత్తం ఎక్కేసి ఫ్లాగ్ తీసుకోమని చెప్పలేదు, అప్పటికి ఇదేంటి ఇంకా సెట్ అవటం లేదు అని చెప్పి కూడా చెప్పింది, చూపించింది అన్నట్టు ఏదో చూపించేది అంటారు. సో డెమోన్ ఇదంతా గమనించినట్టున్నాడు. నెక్స్ట్ ఇమాన్యుల్ సేమ్ సైజ్ ఇది తిప్పి పెట్టితే అవుతుంది, ఇది పెట్టిన గేమే, బట్ ఏంటంటే ఏ డెసిషన్ అయినా ఓకే అన్న విధంగా ఇద్దరిని సపోర్ట్ చేస్తా ఒక మాట మాట్లాడతాడు ఇంకా తనుజ డెసిషన్ అన్నట్టు. నెక్స్ట్ దివ్య ఆయన ఎక్కినందుకు 1 minute ఉన్నారు అంటే కింద పూర్తయ్యే లోపల తను 1 minute నుంచున్నారని చెప్తుంది. నాగార్జున గారు ఈ వీడియోలు మళ్ళీ ప్లే చేస్తే ఆవిడకి అంత అడ్వాంటేజ్ అవుతాయని నాకు అలా అనిపిస్తుంది. ఇంకా అదే మనం చూసాక ఇంకా క్లారిటీ వచ్చింది. కానీ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 1 minute లేదు, అది 10 seconds 15 seconds ఉంది అంతే. సంచాలకు చెప్పు ఉంటే ఆయన దిగి తీసుకునేవాడు, ఆయన దిగి అది మార్చుకునేవాడు. సంచాలకు చెప్పుంటే ఫ్లాగ్ ఎత్తేసిన తర్వాత ఇంకేం చేస్తారు, తనిజే ఉంటుంది. దివ్య నేను చెప్పే లోపల ఆయన ఫ్లాగ్ తీసేసుకున్నాడు. దివ్య ఫ్లాగ్ తీసుకుంటే గేమ్ అయిపోయినట్టే కదా ఈవిడిది. దివ్య ఉంటుంది గ్యాప్ ఉంది, క్లారిఫికేషన్ ఇచ్చుంటే దిగి ఇంకోసారి మార్చుకున్నాడు. ఫ్లాగ్ తీసుకుంటే ఏమైంది, నేను ఫ్లాగ్ తీసుకోమని చెప్పలేదు, ఆయన ఫ్లాగ్ తీసుకుంటే ఏమైంది మార్చుకుని మళ్ళీ తీసుకునేవాడు అనే విధంగా చెప్తారు. అది సంథింగ్ సిమిలర్ టు గంట కొట్టినట్టు కదా. ఎందుకు చెప్పచ్చు ఫ్లాగ్ తీసుకుంటే ఏమైంది చెప్పచ్చు, గేమ్ అలా ఏం లేదంటే తనజ అంటే నేనేంటి ఒక్కళ్ళని చూసుకుంటూ ఉంటానా, అటు సైడ్ అమ్మాయి కూడా గేమ్ అవుతుంది కదా, నేను అది కూడా చూసుకోవాలి కదా అంటారు. ఇది రాంగ్, తనజ గారికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవట్లేదు. అది గేమ్ చూసుకోవాలి లేదంటే సరే ఇక్కడే నేను చెప్పాను చెప్పలేదు అన్న దాని మీద ఉండాలి, పాయింట్ మీద. నెక్స్ట్ మళ్ళీ ఏమంటుంది దివ్య ఆయన ఫ్లాగ్ తీసుకున్నంత 1.5 minute ఒక 1/2 minute మళ్ళీ పెంచుతారు, 1.5 minute ఉంది టైం అని చెప్తారు. నెక్స్ట్ దాని తర్వాత ఇమ్మాన్యుల్ కొద్దిగా రీతను సపోర్ట్ చేస్తాడు, ఇంకా ఇక్కడ గ్యాప్ ఉంది ఏం కాదు నీదే వస్తుంది అని చెప్పి నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి చెప్పొస్తాడు. ఇంకా బిగ్ బాస్ అడుగుతారు. బిగ్ బాస్ అనగానే తనుజ ఏం చెప్తారంటే విన్నర్ రీతు చౌదరి బిగ్ బాస్ అనగానే అప్పుడు రీతు ఊపిరి పీల్చుకొని అని వికటాటాసమో నవ్వో ఏడుపో ఏదో రెండు కలిపి ఏదో కొడతారు. నెక్స్ట్ రీతు నవ్విద్ది, మమ్మీ కెప్టెన్ అయ్యాను థ్యాంక్ యూ బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్ అంటారు. సుమన్ అన్న రీతు ఇద్దరు హక్ చేసుకుంటారు, ఏడుస్తుంది. సుమన్ అన్న హక్ చేసుకున్న తర్వాత అందరూ హక్ చేసుకుంటారు లేదు, అందరూ ఇంకా సామరస్యంగా మొత్తం మామూలుగానే ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మామూలుగా ఉంటుంది అనుకున్న టైంలో రీతు వర్సెస్ సంజన స్టార్ట్ అవుతుంది. రీతుకి నచ్చదు సంజన గారు చేసిన పని, కావాలని చేశారు అన్న ఫీలింగ్ తనకు వచ్చి ఉంటుంది. సంజన గారు ఏమంటారు, నీ వైపు రాలేదు రీతు, నాకు ఇది కరెక్ట్ అనిపించింది నేను చెప్తున్నాను, మీరు అంటే తినేమంటుంది, మీరు సంచాలకు ఉన్నప్పుడు మీరు ఏమన్నారు, ఏది ఫెయిర్ అయితే అదే అన్నారా లేదా, అది ఫెయిర్ అని చెప్పి నేను తిప్పి పెట్టిన తర్వాత కూడా అది ఫెయిర్ అని పూర్తయిన తర్వాత కూడా మీరు కావాలని దాన్ని మళ్ళీ తిప్పి పెట్టి అటుకొట్టి ఇటుకొట్టి దాన్ని రుద్దుతున్నారంటే నాకు అది కరెక్ట్ అనిపించింది రీతు, నా పాయింట్ ఆఫ్ వ్యూ అదే అంటారు. మీ 8 మంది ఒక సైడ్ చెప్పినా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను పెడతాను కదా అని అంటారు. ఆవిడ పెట్టచ్చు కానీ అది ప్రూవ్డ్ పాయింట్ కదా, అయినా సరే మీరు దాన్ని రుద్దుతున్నారు అని అనిపిస్తుంది. తిప్పి పెడితే కరెక్ట్గానే ఉంది కానీ ఇంకా ఆవిడ ఏం ప్రూవ్ చేయాలనుకో నాకు అర్థం కాల. రీతు నాకు నచ్చలేదు సంజన గారు, నాకు అస్సలు నచ్చలేదు మీరు చేసింది, క్లారిటీగా తిప్పి పెడితే పట్టిందాన్ని మీరు గుద్ది అదే కరెక్ట్ అని చెప్తున్నారు, అది చేయడం తప్పంటే అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటారు. రీతు మరి మీరే చెప్పారు కదా సంచాలక డెసిషన్ మధ్యలో ఎవరు మాట్లాడకూడదని, అంటే మీరు చెప్పిన పాయింట్స్ మీరు తర్వాత పాటించరా అంటే నేనేమో అరిచాను సంచాలక మీద అంటాడు. నేను మామూలుగా చెప్పాను, ఇంకా తనుజ అడిగి మామూలుగా చెప్పాను లేదంటే తనుజ ప్లీజ్ నన్ను వదిలేండి నాకు కొంచెం స్పేస్ కావాలి అని చెప్పి చోలు మూసుకుంటారు. రీతు నువ్వు కూడా ఆపే, సంజన గారు మీరు కూడా ఆపేయండి అది అని చెప్పి ఇంకా అలాగే వాళ్ళు గొడవ పడతా ఉంటారు. నెక్స్ట్ డెమోన్ అండ్ తనుజ వాష్రూమ్లో కూర్చొని ఉంటారు అనమాట. హైట్ అందటం లేదని చెప్పి నువ్వు ఎక్కమన్నావు, నేను చూశాను, చెక్ చేసుకొని ఫ్లాగ్ తీసుకోవాలి, అది ఆయన బాధ్యత,
నువ్వు కూడా ఈయనేంటి ఎక్కేసాడని చెప్పి నువ్వు అంటున్నావు, నువ్వు చూస్తున్నావు ఏంటి ఎక్కేసి తీసేసుకుంటున్నారు అని నువ్వు చూస్తున్నావు, నేను గమనించానని చెప్తారు. తనుజ ఏమో ప్రాపర్గా సెట్ కాలేదు, ఈ లోపల రీతు పెట్టేసింది, ఆ సెట్ లోపల రీతు పెట్టేసింది అనగానే తనుజ సుమన్ని ఫాస్ట్గా సుమనನ್ನು ఫాస్ట్గా పెట్టినప్పుడు కూడా నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. రీతు నా ఫ్రెండ్ అని ఏదైనా గేమ్ లాగే చూస్తాను నేను, నాకు ఇద్దరిలో ఎవరైనా హ్యాపీగా సుమనನ್ನು ఫాస్ట్గా పెట్టేసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యానంటే రేమాను పెట్టకపోవడం తప్పే అవుతుంది, సరిగ్గా పెట్టకపోవడం 100%. సో తన సుమనన్నదే రాంగ్ అని చెప్తా ఉంటాడు. ఇద్దరు వాషింగ్ వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. తనుజ దాని తర్వాత నువ్వు తన మ్యాటర్లో ఇన్వాల్వ్ అవుతున్నావు పద్దాక, అక్కడ ఎవరు అవ్వటం లేదు, సో నువ్వు అవుతా ఉన్నావు, కానీ అది రాంగ్గా ఉంటుంది అని చెప్పి నేను నీ మీద కావాలని అరిచేశాను, ఐఎమ్ సారీ అని చెప్పి ఇక్కడ సారీ చెప్తుంది. సో అక్కడ రియలైజ్ అయ్యారు. ఓకే, నాకేమనిపించింది అంటే ముందు నుంచి క్యారీ చేస్తున్నారు, కొంచెం డెమోన్ అంటే ఎందుకో సరిగ్గా మాట్లాడలేదని ఇంకోటనో అవాయిడ్ చేస్తున్నారేమో, అందుకని అలా మాట్లాడుతున్నారేమో అనిపించింది. అక్కడ తన కోసం ఫైట్ చేస్తుంది నువ్వు ఇమ్మాన్యుల్, మీ ఇద్దరు మాత్రమే, మిగతా వాళ్ళందరూ ఇంకొక సైడ్ ఉన్నారు అని చెప్తే డిమాన్ నాకు అర్థమైంది అని చెప్తే డిమోన్ నాకు చెప్తారు, నాకు అర్థమైంది నువ్వు ఎందుకు అరిచావు ఏంటి అని చెప్పి. దాని తర్వాత తనకి ఇది వస్తుంది, ఆ కెప్టెన్సీ బోర్డు వస్తుంది, ఆ బోర్డులో పెట్టడానికి రీతి ఇక్కడ స్పీచ్ ఇచ్చింది. తనుజ నేను 3 సార్లు లాస్ట్ వరకు వచ్చారు, ఇది నేను కూడా గుర్తుంచుకోవాలి, 3 సార్లు లాస్ట్ వరకు వచ్చాను, 3 సార్లు నువ్వే సంచాలక్, అందులో 2 సార్లు ఓడిపోయి ఇప్పుడు మొత్తానికి నేను ఫైనల్గా కెప్టెన్, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్ అంటది. ఇమాన్యుయల్ నువ్వు బ్లెస్ చేసావు, థ్యాంక్ యూ, లవ్ యూ అంటది. కళ్యాణ్ నువ్వు ఇచ్చిన పోటీకే నేను కెప్టెన్ అయ్యాను రా, ప్లీజ్ రా, ఫేస్ అలా పెట్టకరా, ఫేస్ ఎట్లా పెడతాడు ఇచ్చాక, ఫేస్ అలా పెట్టకరా ప్లీజ్ రా అంటది. నెక్స్ట్ పవన్ ఆల్మోస్ట్ 4th వీక్ నుంచి నేను కెప్టెన్ అవ్వడానికి చూస్తున్నావు, ఫైనల్గా 11th వీక్ అయ్యాను రా అనగానే పవన్ అండి నా జన్మ ధన్యమైంది అంటాడు. అందరు నవ్వుకుంటూ ఉంటారు. సుమన్ అన్న థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అంటది. భరణి అన్న థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్, దివ్య ఇలాగే నువ్వు రెచ్చగొడతా ఉండు, నేను ముందుకు వెళ్తా ఉంటాను అని చెప్పి ఒక సెటైర్ వేసిద్ది. దాంతో సంజన గారు ఓకే గొడవ పడినా ఐ లవ్ యూ అంటది. సో అప్పుడే గొడవ పడ్డారు మరి. సో దాని తర్వాత రెండు పెట్టండి అంటే తనుజ డెమాన్ అందరూ తలా చేసి దాన్ని పెట్టేస్తారు. నెక్స్ట్ కళ్యాణ్ చేయవే కళ్యాణ్, ఓవరాక్షన్ చేయవే కళ్యాణ్ అంటూ ఉంటుంది. కళ్యాణ్ ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకంటే తనని తొక్కేశారు అని చెప్పి, తను మోసం చేశారని చెప్పి. ఎట్లా వస్తాడు, అంత ఈజీగా కలవలేరు కదా, వెంటనే టైం పెట్టిద్ది ఏదైనా సరే. సో ఇది పార్ట్ 1. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంత ఎండిపోతుంది. అప్పుడే అదే మామూలుగా ఒక వీడియో కాబట్టి ఓకే, ఈసారి 2 వీడియోలు కదా, 2 పార్ట్లు కదా, ఆల్రెడీ అంత అయింది. ఇది అప్లోడ్ చేసి మళ్ళీ చేసి నాకు తెలిసి 2వ పార్ట్ అప్లోడ్ చేసేవాటికి ఎలిమినేషన్ అప్డేట్ వచ్చేద్దామో. ఈ రోజు కూడా ఇంక శివరాత్రే. చలో సబ్స్క్రైబ్ చేసుకోండి, పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఒక 1.5 అవర్లో ఇంకా చూడాలి, మర్చిపోయి 2 hours పట్టిద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టాప్ యూస్.